వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా సంక్షోభంలోనూ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఏపీలో లాక్డౌన్లోనూ రాజకీయ పరమైన కక్ష సాధింపు నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ మోడీపై పరోక్షంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు పేదలకు సేవ చేస్తున్న విపక్ష పార్టీలను ప్రభుత్వం అడ్డుకుంటున్నాయని ఇరు రాష్ట్రాల్లోనూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలా లాక్డౌన్ నేపథ్యంలోనూ రాజకీయాలు చేయడంపై సాధారణ ప్రజల నుంచి సైతం విమర్శలు వెలువెత్తున్నాయి. మరోవైపు కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ పదే పదే తప్పుడు ప్రచారం సాగిస్తూ తెలంగాణ ప్రజల్లో ప్రధాని మోడీపై వ్యతిరేక భావం పెంచేలా సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ వర్కర్స్కు సరైన సదుపాయాలు కల్పించడం లేదని, రేషన్ పంపిణీని సరిగ్గా చేపట్టడం లేదని బండి సంజయ్ కేంద్రానికి ఇప్పటికే లేఖ కూడా రాశారు. మోడీతో సీఎం కేసీఆర్ 2 నిమిషాలు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి తనతోనే ప్రధాని అన్ని విషయాలు చర్చించినట్లుగా, తానిచ్చిన సలహాలనే ప్రధాని లాక్డౌన్ సందర్భంలో అమలు చేస్తున్నట్లుగా కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పుకుంటున్నారని సంజయ్ దుయ్యబట్టారు. మరోవైపు ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకు తీవ్రమవుతున్న తెరచాటున రాజకీయ నిర్ణయాలు కూడా అతివేగంగా సాగిపోతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ బాధితులు పెరుగుతున్న అమరావతి భూములు, ఇన్సైడర్ ట్రేడింగ్పై సిబిఐ విచారణ వంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది. భూముల కేటాయింపులో రద్దుతో పాటుగా రాజధానిలో ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలు విడుదల చేయడం వివాదాస్పదమవుతుంది. గత ప్రభుత్వం విశాఖ జిల్లాలో అకార్డ్ యూనివర్సిటీకి కేటాయించిన 120 ఎకరాల భూ కేటాయింపులు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే కోవలో రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇవన్నీ చూస్తున్న ప్రజలకు ప్రభుత్వం కరోనాపై పనిచేయడం మాని రాజకీయ నిర్ణయాలేంటని ఆశ్చర్యపోయే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ కొనసాగుతున్న ఏపీలో మాత్రం ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు, భూ కేటాయింపుల రద్దు, మార్గదర్శకాల మార్పు వంటి నిర్ణయాలు తీసుకోవడంపై విపక్ష టీడీపీ మండిపడుతుంది. లాక్డౌన్ అమల్లో ఉండగా రాజధానిలో 1250 ఎకరాలను వైసీపీ కార్యకర్తలు కేటాయించేందుకు వీలుగా మార్గదర్శకాలను మార్చడంపై టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవంటూ 2 రోజుల్లో కాంట్రాక్టర్లకు 6,400 కోట్ల బిల్లులు ఎలా చెల్లించారని మరో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రహస్య జీవోలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తప్పించడం కూడా జగన్ నియంతృత్వ ధోరణికి అద్దం పడుతుందని విమర్శలు చేశారు. కరోనా సంక్షోభంలో కూడా జగన్ తన కక్ష ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇక ఇదే ఇష్యూపై ఈనాటి పొలిటికల్ కరోనా స్పెషల్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రఘునందన్ రావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అద్దెపల్లి శ్రీధర్ గారు, వైసీపీ నేత, ప్రొఫెసర్ తిరునగరి జోష్న గారు, టీడీపీ అధ్యక్షురాలు, అలాగే సాహితీ విద్యార్థిని కూడా మనతో పాటు ఈరోజు డిస్కషన్లో పాల్గొంటున్నారు. రఘునందన్ రావు గారు, చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కోవిడ్-19 మహమ్మారి విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యం, భారతదేశంలో కూడా అదే పరిస్థితి. లాక్డౌన్ 3 వారాల పైబడి కొనసాగుతున్నా ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో ఎవరూ చెప్పలేని దుస్థితి. ఇప్పటికీ ఈ వైరస్కి ఎటువంటి మెడిసిన్ కూడా రాలేని దుస్థితి. ప్రజలందరూ కూడా ఒక ఆందోళన గురవుతున్నారు. ఈ టైంలో రాజకీయాలు మాట్లాడుకోవడం, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దుయ్యపడమో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద వేరే పక్క రాష్ట్ర వాళ్ళు, లేకపోతే వేరే పార్టీల వాళ్ళు మాట్లాడే ఈ పరిస్థితిని ఏ రకంగా చూడాల్సి ఉందంటారు ఇలాంటి సంక్షోభ సమయంలో? అంటే ఇది ఒక భారతదేశమో, ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య కాదు. ఈ సమస్య ప్రస్తుతం మొత్తం మానవాళి ఎదుర్కొంటున్నటువంటి సమస్య. శత్రువు ఎవరో తెలియకుండా మనం అందరం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, కాస్ట్, క్రీడ్, రిలీజియన్, రేస్, మనం అందరం కొట్లాడుతుంది. ఎవరో శత్రువు, తెలియనటువంటి శత్రువుతో గాల్లో కొట్లాడుతూ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో సాధ్యమైనంత వరకు వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు, ఒకరినొకరు నిందించుకోవడం మాని చేతనైతే కొంత ఇతరులకు సాయం చేసే రీతిలో ముందుకు పోతే బాగుంటుందనేది నా ఉద్దేశం. కానీ 4 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కలిసిన సందర్భంలోనో, లేదా 4 జర్నలిస్ట్ మిత్రులు కలిసిన సందర్భంలోనో ఖచ్చితంగా రాజకీయాలు అనేటివి మాట్లాడుతూనే ఉన్నారు. చర్చలు కొనసాగుతున్నాయి వాటి మీద. వాటిని నేను అభ్యంతర పెట్టను. బట్ ఆ సన్నని గీత ఏదైతుందో, సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటి ఆ గీతను గీసుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి మీద మాట్లాడినా, ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద మాట్లాడినా, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద మాట్లాడినా దేర్ షుడ్ బి సర్టెన్ లిమిటేషన్స్. మిగతా అన్ని సమయాలు రాజకీయాలు చేసుకోవడానికి చాలా సందర్భాల్లో చాలా మాట్లాడుకున్నాం, చాలా తిట్టుకున్నాం. వ్యవస్థల్ని అంటే మీ లీడర్ ఈరోజు కేసీఆర్ కోసం ఏదో ప్రధానమంత్రి నేను ఏం చెప్తే అదే చేస్తున్నారని మాట్లాడే ఇక్కడ ఒకటి మనం అందరం గమనించాలి సార్. నేను కూడా చాలా కాలం జర్నలిస్ట్గా పనిచేసి వచ్చినాను. ఆ రంగంలో కొంత అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఎవరు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేస్తలేరు సార్. అక్కడ బాధ కలుగుతామండి.
ఇప్పుడు మీడియా తన డ్యూటీని తను నిర్వర్తించట్లేదు అనేది నేను బాధపడతా ఉన్నాను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను, అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న ట్రైన్లో ఒకరు 1 కిలో ఆవు మాంసం తీసుకుపోతే లించింగ్ అయిందని, బీహార్లో అయిందని పొద్దున సాయంత్రం 4 రోజులు చర్చలు జరిపినటువంటి తెలుగు మీడియా, తెలంగాణ మీడియా, ఆంధ్రప్రదేశ్ మీడియా. మహారాష్ట్రలో ఒక సంఘటన జరిగింది, ఎందుకు దాని మీద చర్చ పెట్టదు? ఎందుకు వార్త రాదు? కనీసం హెడ్లైన్స్లోనైనా ఒక లైన్ ఎందుకు చూపెట్టరు? దీనైనా జర్నలిజం అనేది? ఎందుకు మీకు 4th ఎస్టేట్ అనే పేరు? ఎందుకు మీకు జర్నలిస్టులు అనే పేరు? మీ సొంత వ్యాఖ్యానాలు, సొంత కవిత్వాలు, సొంత పార్టీలని ప్రమోట్ చేసుకోవడానికి ఛానళ్ళు అయితే ప్రజలు మిమ్మల్ని కొంతకాలం తర్వాత విశ్వాసంలోకి తీసుకోరు. దయించి ఒక మిత్రుడిగా, ఒక జర్నలిస్ట్గా నేను మీకు చేసేటువంటి అప్పీల్, వార్తను వార్తగా చూపెట్టండి. చర్చ పెట్టకున్నా సరే. ఒక సంఘటన జరిగింది అక్కడ, నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపుతున్నారు 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక సాధువును. జస్ట్ బికాస్ కాషాయం గుడ్డలు వేసుకున్నందుకు అనుమానపడి కొట్టి చంపుతా ఉంటే కనీసం వార్తను వార్తగా చూపెట్టలేరా? అంటే రఘునందన్ గారు అందరినీ కూడా ఆ కోవలోకి తీసుకురావాల్సిన అవసరం తెలుగు మీడియాలో ఎక్కడొచ్చింది వార్త? ఎక్కడ చర్చలు పెట్టినారు? ఎక్కడ చర్చలు పెట్టినారు? బీహార్లో చిన్న చర్చ జరిగితే ఏదో చిన్న ఆవు మాంసం తీసుకుపోతా ఉన్నాడు అని కొడితే దేశం మొత్తం చర్చలు పెట్టిరు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ్, మలయాళం దేశంలో ఉన్న అన్ని ఛానళ్ళలో 4 గంటలు, సాయంత్రం 4 గంటలు. నేను అది చెప్పదలుచుకోలేదు. రాజకీయ నాయకులు తప్పు చేస్తే సరిదిద్దాల్సినటువంటి మీడియా కూడా మాకంటే ఎక్కువ రాజకీయాలు చేయడం బాధాకరం అంటున్నా నేను. మీరు మీ పనిని సరిగా నిర్వర్తించండి అని చెప్తా ఉన్నా. మీరు నా దిక్కు 1 ఏళ్ళు చూపిస్తుంటే 3 ఏళ్ళు మీ దిక్కు చూపెడుతున్నాయి అని చెప్తా ఉన్నా. వెన్ యూ ఆర్ నాట్ ఫేర్ ఎనఫ్ యూ కెనాట్ క్వశ్చన్ ఎనీ పొలిటికల్ సిస్టమ్. మీకు 4th ఎస్టేట్ అని పేరు ఎందుకు పెట్టిండ్రు? మేము సరిగా పనిచేయకపోతే, జ్యుడిషియరీ సరిగా పనిచేయకపోతే, శాసన వ్యవస్థలు సరిగా పనిచేయకపోతే ప్రశ్నించేందుకు మీకు మైక్ ఇచ్చారు. మీరు పనిచేయకపోతే ఎవరు ప్రశ్నించాలి? మేము ప్రశ్నించొద్దా? అదే అడుగుతా ఉన్నా నేను. ఒక లైన్ ఏదో ఒక సెంటెన్స్ ఇట్లా చూపించేసి పోతే నేను అడుగుతా ఉన్నా, ఇలా చంద్రబాబు నాయుడు పోయి గుంటూరులో ఎవరో ముస్లిం యువకుడి మీద దాడి జరిగింది కాబట్టి నేను ఖండిస్తున్నా అని చెప్పిన సీనియర్ మోస్ట్ అని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నీ భాగస్వామి అని చెప్పి కర్ణాటకలో ప్రమాణ స్వీకారం రోజు చేతులెత్తిన కాంగ్రెస్తో సహా ఇతర పార్టీలు కలిసి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి మహారాష్ట్రలో సాధువులను చంపితే ఎందుకు గొంతుకు రాలేదని అడుగుతా ఉన్నాను. ఎందుకు మాట్లాడరు అని అడుగుతా ఉన్నా. రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడతలేవో అని అడుగుతున్నాయి 2 రాష్ట్రాల లోపల. ఏది పడితే అది మాట్లాడతాం, ఈ ఆరోపణలు చేస్తాం, ఆరోపణలు చేస్తాం, ఇది మాత్రం మాకు సంబంధం లేదంటే 100కి 85 మంది జనం, 85% జనం ఉన్నటువంటి ఈ జనాభాలో హిందూ సాధువుల మీద జరిగినటువంటి దాడులకి చర్చ జరగదు టీవీలలో. ఎందుకు జరగదండి? నీకు వామపక్ష భావజాలం ఉంటే ఉండని, బట్ వెన్ యూఆర్ సిట్టింగ్ ఇన్ ద చైర్ ఆఫ్ మోడరేటర్ యూ బీ లైక్ ఏ మోడరేటర్ అంటున్నాను. నీకు నచ్చితే చర్చ పెడతావు, నీకు నచ్చకపోతే వార్త చూపెట్టావు, యాజమాన్యం ఓటు చెప్తుంది, నువ్వు ఓటు చేస్తావు. ఇది సరి అయింది కాదని చెప్పేది నేను తెలుగు మీడియా మిత్రులకు చెప్పదలుచుకున్నాం. ఛానళ్ళకు విలువం, డిబేట్లకు విలువం. రఘునందన్ రావు మా మీదనే మాట్లాడతాడా? బరాబర్ మాట్లాడతాడు. నేను చంద్రశేఖరరావు లాగా నీ కరోనా రావాలని, నువ్వు చావాలని కోరుకుంటలేను. నేను అడుగుతా ఉన్నా, నీ బాధ్యతను గుర్తు చేస్తా ఉన్నా. నువ్వు నన్ను అంటున్నావు కదా కరోనా సమయంలో రాజకీయం మాట్లాడుతున్నావు అని. నేను నిన్ను అడుగుతా ఉన్నా, నీ డ్యూటీ ఎందుకు చేస్తలేవు జర్నలిస్ట్ మిత్రమా అని. చేయాలన్నా వద్దా? నువ్వు ఏమైంది? తెలుగు మీడియాకి ఏం కరోనా వచ్చిందా? చంద్రశేఖరరావు గారు చెప్పినట్టు టీవీ ఛానళ్ళందరికీ కరోనా వచ్చి మహారాష్ట్రకు పోలేకపోతా ఉన్నారా? వార్త కాదా? ఇద్దరిని కొట్టి చంపితే, రోడ్డు మీద కొట్టి చంపితే, పోలీసుల సాక్షిగా జరిగినటువంటి హత్య కేసు లోపల ఎందుకు మాట్లాడేది మీడియా అని అడుగుతా ఉన్నా. అదే ఎందుకు గుంటూరులో ఒక ముస్లిం సోదరుని కొడితే ఎందుకు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు మాట్లాడవు నువ్వు హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే? ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికే కాదు, తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ సిపికి, టీఆర్ఎస్ పార్టీకి కూడా అడుగుతా ఉన్నాం మేము. ఇలా క్వారంటైన్లో పెట్టమంటే భయపడతారు, ముస్లింలను చెక్ చేయమంటే భయపడతారు, మాట్లాడితే మతం అని చెప్తారు. ఇలా ఇక జరుగుతుంది ఏంది రాష్ట్రం లోపల, దేశం లోపల? మాబ్ లించింగ్. ఎన్ని వేల గంటలు జరిగింది చర్చ. బీహార్లో ఒక సంఘటన జరిగితే, ఉత్తరప్రదేశ్లో ఒక సంఘటన జరిగితే కొన్ని వేల గంటలు చర్చించినటువంటి మీడియా ఇలా మహారాష్ట్రలో జరిగిన దానికి ఎందుకు ప్రశ్నించదు? కాబట్టి ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. మీరు నన్ను అడిగినారు కాబట్టి నేను ముందు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. జర్నలిస్టులు మీరు మీ బాధ్యత నిర్వర్తించారు. జోష్న గారు ఏం చెప్తారు సమాధానం రఘునందన్ గారు అడిగిన దానికి? చంద్రబాబు నాయుడు గారు ఎంత సీనియర్, 40 years ఇండస్ట్రీ, ఎందుకు ఇలాంటి వాటి మీద ఖండించలేకపోతున్నారు? అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురాలేకపోతున్నారు. డెఫినెట్గా ఆయన ఇందాక అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారే కాదు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఏదన్నా ఇష్యూ ఉన్నప్పుడు అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ దే ఆర్ రియాక్టింగ్. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్లో అథెంటిసిటీకి సంబంధించి ఉన్నటువంటి కూడా కొన్ని వీడియోస్ వచ్చాయి వర్మ గారు, వీ కెనాట్ డినై దట్. సో ఇవాళ మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో అథెంటిసిటీ కరెక్ట్గా తెలుసుకొని, ఇంకోటి ఏంటి అని అంటే ఇందాక రఘునందన్ రావు గారు ముందరే చెప్పినట్టుగా వీఆర్ ఆల్ ఫైటింగ్ అన్ అన్నోన్ ఎనిమీ. ఓకే, తెలియదు, ఎవరికీ తెలియదు. ఆ ఎనిమీ ఎట్టుంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎప్పుడు ఏ రకంగా ఎక్కడి నుంచి వచ్చి మనల్ని అటాక్ చేస్తాడో కూడా తెలియదు. అయినా మనందరం కూడా గుండె నిబ్బరంతో పోరాడుతున్నాం. వైద్యులు అందరూ కూడా అక్కడ నిలబడి పోరాడుతున్నారు. వాళ్ళకి వాళ్ళ రోజున మనం ఖచ్చితంగా నిలబడి వాళ్ళకి సంఘీభావం ప్రకటించాలి. దిస్ ఇస్ ది నీడ్ ఆఫ్ ది ఆర్. ఇప్పుడు మనం అందరం మాట్లాడాల్సింది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఎన్ని జరుగుతున్నాయి భారతదేశంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పర్ రేట్. గుంటూరులో ముస్లిం యువకుడి మీద జరిగిన దాడిని ఎందుకు ఖండించారు?
Sir, నేను దానికి ఆన్సర్ ఇచ్చాను. You should Sir, only speak Raghuనందన్ about sir. corona. You should not speak about the politics. sir. Then గుంటూరులో ముస్లిం మీద దాడి జరిగితే Sir, I'm talking దాన్ని about ఎందుకు the కలర్ authenticity, అంటే sir. ఇచ్చి రోంటున్నా ఇప్పుడు దీనికి జరిగిన దానికి అథెంటిసిటీకి సంబంధించి ఏం కొన్ని authenticity? కొన్ని వీడియోస్ కూడా వచ్చినాయి. ఇట్స్ ఫేక్ థింగ్ అని వీడియోస్ వచ్చినాయి మహారాష్ట్రలో జరిగింది ఫేకా అని వచ్చినాయి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. మీరు నేను అక్కడికి వెళ్ళి చూడలేదు కదా సార్. సీనియర్ పొలిటీషియన్ కి మీ భాగస్వామ్య Sir, పార్టీ authenticity మీరు చేతులెత్తిన గురించి- పార్టీ మీరు అక్కడ పాలిస్తున్నటువంటి Sir, పార్టీని authenticity ఈ గురించి కాంట్ మాట్లాడుతున్నాం. ఇది అన్యాయం Authenticity అంటున్నా. లేని- హిందువుల మీద authenticity దాడులు జరిగితే అథెంటిసిటీ కావాలి మీకు. సార్ అక్కడ అథెంటిసిటీ కనబడి దానికి సంబంధించి వీడియోస్ బయటకు ఓకే, వచ్చినాయి ఇది- కాబట్టి అంటే ఇప్పుడు నేషనల్ మాట్లాడుతున్నారు. ఛానల్స్ లో వస్తే ఎక్కడ మీకు కనబడతలేదు. సార్ వి ఆర్ అది కాదు authentic. సార్ అంటిల్ అది fake video అని చెప్పదలుచుకుందా జ్యోత్స్న గారు తెలుగుదేశం పార్టీ? సార్ అథెంటిసిటీ తెలియంది మనం ఎట్లా రియాక్ట్ అవుతాం అంటున్నాను నేను ఆ విషయం మాట్లాడుతున్నాను. జనం ఇంకోటి అందుకనే ఏంటి మీకు అంటే- అథెంటిసిటీ లేకుండా చేస్తా ఉన్నారు. దయచేసి ఇట్లా ఇంకొకటి మాట్లాడొద్దు. చాలా క్లియర్ గా చెప్తాను. అథెంటిసిటీ అక్కడ వచ్చింది. Until unless we know the authenticity of that, we cannot react because we are గుంటూరులో జరిగిన దానికి అథెంటిసిటీ ఏముంది? క్లియర్ గా అక్కడ వచ్చింది సార్. అక్కడ మా వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు కాబట్టి మహారాష్ట్రలో కూడా చేయగలుగుతున్నాం. మీ వాళ్ళే ఉన్నారు కదా. మహారాష్ట్రలో మా వాళ్ళు కాంగ్రెస్ మీ ఉన్నారు, భాగస్వామే కదా. మాట్లాడదాం సార్. మీరు మాట్లాడదాం చేతులు ఎత్తిన సార్. పార్టీ కదా. మాట్లాడదాం మీరు సార్. ఎన్నికలలో పొత్తు పెట్టుకున్న మాట్లాడదాం. పార్టీ కదా. నేను అదే అంటున్నా, ఇది మాట్లాడదాం అంటున్నా. 4 రోజుల తర్వాత కూడా మాట్లాడలే. సార్ నేను అదే చెప్తున్నాను సార్. అథెంటిసిటీ లేని మాట్లాడడానికి ఇది సమయం చంద్రబాబు కాదు నాయుడు అని అథెంటిసిటీ 4 రోజులకు దొరకదా? చెప్తున్నా. మై క్వశ్చన్ ఈస్ స్ట్రైట్. అపీస్మెంట్ ఆఫ్ ముస్లిమ్స్, దిస్ వి డోంట్ టాలరేట్. Sir, here we are talking about Indians, sir. Let me be very clear. Indians I'm లో talking Hindus about లేరా? Indians. Indians నన్ను లో చర్చకి Hindus పిలిచింది లేరా? నన్ను Indians చర్చకి లో పిలిచింది Hindus లేరా? నన్ను చర్చకి Indian- పిలిచింది కరోనా మీద మాట్లాడడానికి. If I'm not wrong, వర్మ గారు. No, that's what he has asked. నా క్వశ్చన్ we are diverting the topic, sir. ఇప్పుడు హిందూ ముస్లింల మీద రావట్లేదు కదా. We are diverting the topic. దేని మీద వచ్చింది? నేను ఆయన మాట్లాడడానికి ఎందుకు పిలిచారు వర్మ గారు మీరు? నేను అడిగిన మీరు మీరు తప్పు చేస్తున్నారనే మాట్లాడడానికి చర్చ మొదలు పెట్టారు. clear cut గా- జర్నలిస్టులు తప్పు చేస్తున్నారనే Sir, చర్చ మొదలు authenticity పెట్టారు. లేనిది మీరు తప్పు మాట్లాడడానికి చేయకండి నేను అంటున్నా. ఇష్టపడను. అథెంటిసిటీ లేనిది మాట్లాడడానికి ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ కూడా ఇష్టపడడం అనేది నా భావన. కాదు కూడదు, దీన్ని ముస్లింలకు ఆపాదిద్దాం, లేకపోతే హిందువులను ఎవరు ప్రొటెక్ట్ చేయట్లేదు అని దీనికి ఒక మతం రంగు పులిమితే నేనేం చేయలేను. డెఫినెట్గా వీ హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్ హిందూ ముస్లిం అనేటువంటి ఆ రిలీజన్స్ని పక్కన పెట్టి మనందరం కూడా ఏం మాట్లాడుతున్నాం, నెంబర్ ఆఫ్ టెస్టులు తక్కువ జరుగుతున్నాయి, ఎవరినైతే క్వారంటైన్లో పెట్టాలో వాళ్ళని పెట్టట్లేదు అనేది మనం ముందర రోజు నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ ఫస్ట్ డిస్కషన్ కాదు నాది భారత్ టుడేలో. ఐ హావ్ బీన్ టెలింగ్ దట్ irrespective of religions, irrespective of caste, creed, sex, everything, we have to target individuals who are ఏమంటారు అంటే ఇవాళ రోజున బయట తిరుగుతున్నారు, రోగం పెట్టుకొని కూడా బయటకు తిరుగుతున్నారు. వాళ్ళని మనం ఇవాళ రోజున వాళ్ళు మతలబ్ తోటి బయటికి రావట్లేదు అనే వాటిని కూడా మనం మాట్లాడాము. కొన్ని ఇవన్నీ కూడా ఇవాళ రోజున మనం టార్గెట్ చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నీడ్ ఆఫ్ ది అవర్ ఈజ్ ట్రైంగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ డిజీజ్. అది నీడ్ ఆఫ్ ది అవర్. మిగతావి ఖచ్చితంగా ఇందాక సార్ చెప్పినట్టుగా ఇవాళ కాకపోతే రేపైనా రాజకీయం చేసుకోవచ్చు కూర్చొని. మనందరం ఉన్నదే అంతకు కదా, రాజకీయం చేద్దాం. కానీ ఇవాళ రోజున జనాలను ఎట్లా బతికించుకుందామో ఆలోచిద్దాం, ఉన్నటువంటి దాన్ని ఎలా మనం కాపాడుకుంటామో ఆలోచిద్దాం. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఇక్కడ ఇంకొక మనం ఇందాక ఎలా వాళ్ళు కూర్చొని అక్కడ ప్రభుత్వ అధినేతలు ఏ రకంగా ఇరు రాష్ట్రాల్లో దొంగ లెక్కలు మాట్లాడుతున్నారు అనేటువంటి చెప్దాం. నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి కేసీఆర్ గారు 8:15 ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్లో ఇచ్చిన ఫిగర్ 18. అంతకు ముందర 2 గంటల ముందర అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన ఫిగర్ 49 రేట్స్ ఆఫ్ కేసెస్ పర్ డే. ఒక 2 hours ముందర ఇచ్చిన ఫిగర్ 49. ఇమీడియట్ గా ఆఫ్టర్ 2 hours he gives an another figure like 18. సరే, నాలాంటి దానికి అర్థం కావట్లేదేమో మరి పెద్దలు అక్కడ ఎవరన్నా ఉన్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళు, వాట్ ఈస్ ది డిఫరెన్స్? అప్పుడే ఏదన్నా మీరు అది ఈ వెదర్ ద రిజల్ట్స్ హ్యావ్ కమ్ అవుట్. మొన్న ఎప్పుడో కొత్తగూడెం డిఎస్పీ గారిని కనుక పాజిటివ్ లేదు నెగిటివ్ ఉంది, ఇంకో అలీకి బదులు ఆయన్ని తీసుకెళ్లి వదిలేసినట్టు, లేకపోతే నిన్న సైదిరెడ్డి గారు కనుక ఒక ఆర్ఎంపీ డాక్టర్ని అక్కడ వదిలేసినట్టుగా ఏదో ఇలాంటివి ఏమన్నా జరిగితే చెప్పలేం మనం. సో ఇలాంటి వాటికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాల్టి వరకు కూడా ప్రతిరోజు మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ వెళ్తే రోడ్ల మీదకి వెళ్తే కాళ్ళతోటి ఐ హ్యావ్ ది ఏమంటారంటే వీడియోస్ అండ్ ఫొటోస్ విత్ మీ వర్మ గారు. చిన్న పిల్లలు కాళ్ళు కాలుతుంటే మండు టెండర్లో బుక్కెడ్ అన్నం కోసం తిరుగుతున్నారు. నువ్వే కనుక 1500 రూపాయలు, నువ్వే కనుక 12 కిలోల బియ్యం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే ఆర్ హ్యావింగ్ రేషన్స్ ఆర్ నాట్, కార్డ్స్ ఆర్ నాట్ కనుక ఇస్తే ఎందుకు అట్లా రోడ్ల మీద తిరుగుతారు? ఇది ప్రశ్నిద్దాం, ప్రతిపక్షాలుగా ఇది ప్రశ్నిద్దాం. తెలంగాణ రాష్ట్రం టాప్ 5 స్థానంలో లేదు 2 రోజులు 3 రోజుల కిందట. నిన్న ఇచ్చిన డేటా ప్రకారంగా ఆంధ్ర రాష్ట్రంలో 5,048 టెస్టులు చేయడం ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా అక్కడ పాజిటివ్ వస్తే దాన్ని ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఏదైతే కోవిడ్ వైరస్కి టెస్ట్ పాజిటివ్ నెగిటివ్ ఫైనలైజ్ చేసేది, ఎవరికైతే వైరస్ వచ్చిందో ఫైనలైజ్ చేసేది, ఆ టెస్ట్ చేయడానికని చెప్పి
నిన్న చేస్తే నిన్న ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చింది. భారతదేశం సెకండ్ ప్లేస్లో టెస్టింగ్లోకి ఉన్నది. ఏదైతే రాహుల్ గాంధీ గారు అడుగుతున్నా, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా, దాంట్లో ఆల్రెడీ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది భారతదేశ ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రం 1,00,000 కిట్లు పర్చేస్ చేయడానికి ఆర్డర్ ప్లేస్ చేసింది, కొంతవరకు డెలివరీ అయింది. భారతదేశ ప్రభుత్వం గంగా కేట్కర్ ఐసీఎంఆర్ డైరెక్టర్ ఏం చెప్పారు, భారతదేశ ప్రభుత్వం 5 లక్షల కిట్లు పర్చేస్ చేస్తుంది. 2 లక్షలు ఒక కంపెనీ నుంచి, 3 లక్షలు ఒక కంపెనీ నుంచి. అంటే ఒక రాష్ట్రమే 1,00,000 కిట్లు పర్చేస్ చేస్తుంది. నిన్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఈజ్ పర్చేసింగ్ అరౌండ్ 30,000 కిట్స్. ఇంకా వేరే చోట్ల కూడా 20-30 వేలు అలా. అంటే ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ, ఆశా వర్కర్స్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి 32,000 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. 32,000 మంది రేపటి నుంచి 17,500 మందికి టెస్ట్ చేయబోతున్నాం. అంటే 3-4 రోజుల్లో 32,000 అయిపోతారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అయిపోతారు. దానివల్ల ఏమవుతుంది, ఏదైతే ప్రధానంగా ప్రతిపక్షం మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పదే అడుగుతున్నది, ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్ టెస్టింగ్ అయిపోతుంది. టెస్టింగ్ అయిన తర్వాత దాంట్లో నెంబర్స్ వస్తాయి. కొంతవరకు పాజిటివ్ ఏదైనా వస్తే అప్పుడు ఆర్టీపీసీఆర్ చేసి అప్పుడు రీకన్ఫర్మేషన్ చేస్తాం వాళ్ళు నిజంగా పాజిటివ్గా కోవిడ్కి అది ఇది అని. అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కూడా వెళ్తున్నాయి, భారతదేశం కూడా అదేవిధంగా వెళ్తున్నది. అందరికీ టెస్టింగ్ అవసరం లేదు భారతదేశంలో. ఏదైతే ఇమ్యూనిటీ భారతదేశం అందరికీ తెలిసిన విషయమే, ఆల్రెడీ కూడా పలు ఛానల్లో డిస్కషన్ అయింది. భారతదేశంలో అనేక కారణాల వల్ల లెప్రసీ కానీ కొంత శాతం ఇంకా ఉన్నది. అదేవిధంగా ట్యూబర్క్యులోసిస్ కానీ, మలేరియా కానీ ఇవన్నీ ఉన్నాయి. అందుకని బీసీజీ అనేది వ్యాక్సినేషన్ చేసుకుంటాం, మిగతా కూడా వ్యాక్సినేషన్ కానీ మెడికేషన్ తీసుకుంటాం. కాబట్టి కొన్ని ప్రదేశాలు, భారతదేశం కాదు ఇతర ప్రదేశాల్లో కూడా ఎక్కడైతే మలేరియా ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడైతే వ్యాక్సినేషన్ జరుగుతున్నా, వ్యాక్సినేషన్ జరిగిన ప్రదేశాల్లో కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ రేషియో తక్కువ ఉన్నది, ఎఫెక్టెడ్ పీపుల్ కూడా తక్కువ ఉన్నారు కదా. ఆ బేసిస్లో భారతదేశం కొంచెం తక్కువ ఉంది. బట్ ఏదేమైనా కూడా భారతదేశ ప్రభుత్వం ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చిందో తూచా తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం అడుగులేస్తున్నది. మిగతా రాష్ట్రాలు వేస్తున్నారా లేదా అంటే, ఈరోజు కేరళ రాష్ట్రం బార్లను, రెస్టారెంట్స్ను, హెయిర్ కటింగ్ సెలూన్స్ అని ఓపెన్ చేస్తే అది వద్దు అని చెప్పి కాషన్ చేసి వారికి. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అసలు టెస్టింగే సరిగ్గా చేయట్లేదు. ఒక రోజుకి 20 శాంపిల్స్ పంపిస్తే డైరెక్ట్గా హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి కాషన్ నోటీస్ పంపించారు. ఈ విధంగా టెస్టింగ్ చేస్తే ఇంత పాపులేషన్ వెస్ట్ బెంగాల్ ఎలా కుదురుతుంది? ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కాషన్ కానీ ఏమీ రాలేదు. ఆ విధంగా ఇంకా ఆ మాటకు వస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలు బాగా టెస్టింగ్ చేస్తున్నాయని చెప్పారు. ఏదేమైనా కూడా భారతదేశంలో క్వారంటైన్ ఫెసిలిటీలో ఉన్న వ్యక్తికి అతి సామాన్య ఇంటికి వెళ్తున్నప్పుడు 2,000 ఇచ్చేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్వారంటైన్ ఫెసిలిటీ నుంచి సామాన్యులు ఇంటికి వెళ్ళడానికి 2,000 ఇచ్చింది ఏమీ లేదు. కొంతవరకు చేయూతను ఇస్తున్నారు మిగతా రాష్ట్రాలు, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2,000 ఇస్తున్నది. సరే, ఆ 1,000-1,500 లేకపోతే రేషన్, సెంట్రల్ గవర్నమెంట్ రేషన్ ఇస్తున్నది, దాన్ని రీయింబర్స్ చేస్తుంది. దాంతోపాటు మేము ఇస్తున్నాం. అన్ని రాష్ట్రాలు చేస్తున్నాం, మేము చేస్తున్నాం. టెస్టింగ్ కావాల్సిందంతా కూడా 3 రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్ అయిపోతుంది. హాట్స్పాట్స్ కానీ, క్లస్టర్స్ కానీ, రెడ్ జోన్లో కానీ, ఆరెంజ్ జోన్లో కూడా. మిగిలింది గ్రీన్ జోన్కి అసలు టెస్టింగే అవసరం లేదు. ఏమన్నా మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఎవరన్నా స్వచ్ఛందంగా నాకు అన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, నేను వచ్చి టెస్ట్ చేసుకుంటే వెల్కమ్. ఏదైతే ర్యాండమ్ టెస్ట్ కిట్ల ద్వారా టెస్ట్ చేస్తాం, ఐజీఎం వస్తే యాంటీబాడీస్ ఉన్నాయో లేవో తెలిస్తే, ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి యాంటీబాడీస్ కనబడతాయి కదా, ఉంటే అప్పుడు ఏదైతే 4,000, 3,000, 5,000 అవుతున్న ఖర్చు అవుతున్న ఆర్టీపీసీఆర్ ఏదైతే కోవిడ్ స్పెసిఫిక్ టెస్ట్ ఉన్నదో భారతదేశంలో అది చేస్తాం. అందులో వస్తే క్వారంటైన్ ఫెసిలిటీ. జోష్నా గారికి ఏదో అబ్జెక్షన్ ఉందట. జోష్నా గారు. అబ్జెక్షన్ కాదు, జస్ట్ టు యాడ్ ఆన్ వాట్ శ్రీధర్ గారు స్పోక్. డెఫినెట్లీ మనందరం కూడా భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారత ప్రభుత్వం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో వాటిని అందరం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి రాష్ట్రం కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ద కన్సర్న్ వీ హ్యావ్ గాట్, we as Indian citizens, as citizens of Telangana and AP, మా కన్సర్న్ ఏంటి అని అంటే, నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఇంక్రీజ్ చేయండి అని ఎందుకు అడుగుతున్నామంటే, ఈజ్ దేర్ ఇవాళ రోజున మనం స్టిల్ 1 month నుంచి కూడా వీఆర్ స్టిల్ ఎట్ stage 2 బికాస్ వీఆర్ ఇన్ లాక్డౌన్. గుడ్ డెసిషన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే, మనం లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి, సోషల్ డిస్టెన్సింగ్ని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ తక్కువగా ఉంది. కానీ కాంటాక్ట్ ట్రేసింగ్ అయిందా అవ్వలేదా అనే దాని మీద కూడా ఇంకా ఒక మీమాంస కొనసాగుతోంది. మనం కళ్ళు మూసుకొని మనం సేఫ్గా ఉన్నామని అనుకోకూడదు వర్మ గారు. అది ఇబ్బంది, ప్రజలందరికీ ఉన్నటువంటి ఇబ్బంది అది. సో నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఇంక్రీజ్ సహకరించట్లేదో, ఎవరైతే ఆంధ్ర రాష్ట్రం సహకరించట్లేదో ఆ 20-30 మంది అన్ఐడెంటిఫైడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిబిసిఐడికి రెఫర్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదైతే అజిత్ దోవల్కి కొన్ని కేసులు ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. నాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడుతున్నాను. వారు కూడా మ్యాపింగ్ చేస్తున్నారు. అదే ప్రోటోకాల్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఫాలో అవుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఢిల్లీలో మ్యాపింగ్ చేస్తున్నారు అంటే, ఒక వ్యక్తి ఫోన్ నెంబర్తో బేస్ చేసుకుని
ఐడెంటిఫై చేసి అన్ఐడెంటిఫైడ్ పీపుల్ అంతా ఆ మ్యాపింగ్ ద్వారా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఏంటి, సెల్ టవర్స్ వాళ్ళు సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి కొంతమంది కూర్చున్నారు భారతదేశంలో. అలాంటి వారు కూడా ఐడెంటిఫై చేయడానికి అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రంలో పనిచేస్తుంది, ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ కేర్ తీసుకుంటున్నది. అంతవరకు ఇబ్బంది ఏం లేదు. థర్డ్ స్టేజ్ భారతదేశం వెళ్ళే ఛాన్సే లేదు. ఏదైతే సెకండ్ స్టేజ్ ఉన్నదో పదే కొన్ని పొలిటికల్ పార్టీస్ థర్డ్ స్టేజ్కి వెళ్ళి భయపడుతున్నారు. భయపెట్టినా కూడా భయపడిన అవసరం లేదు. సడలింపు ఆలోచన ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉన్నది? భారతదేశం థర్డ్ స్టేజ్కి వెళ్ళదు అని చెప్పి కాన్ఫిడెంట్గా శ్రీధర్ గారు చెప్పే పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నదండి. రోజుకు 10 సంఖ్యలో ఒక పక్క కేసులు పెరుగుతుంటే ఇప్పుడు చాలామంది మిత్రులకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జర్నలిస్ట్, నేను ఒక సూచన మాత్రం చేయదలుచుకున్నాను. ఒక బాధ్యత గల పౌరునిగా నేను మాట్లాడదలుచుకున్నాను కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాను, ముక్కుసూటిగానే మాట్లాడుతున్నాను. భారతదేశంలో డిసిప్లిన్ ఉండదు, భారతదేశం కరోనా వస్తే లక్షలు పడిపోతారు, కుప్పలు పడిపోతారు, రోడ్ల మీద పడిపోతారు, ఎత్తితందుకుండరు అని చెప్పి మురిగినటువంటి సూడో ఇంటలెక్చువల్స్కి, సూడో నక్సల్స్కి, అర్బన్ నక్సల్స్కి, మేధావులకి ఇలా భారతదేశం ఇంత గొప్పగా కంట్రోల్ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కానటువంటి తీసుకునే దేశాలు కూడా ఉన్నాయి. చాలామంది ఏమనుకున్నారంటే మేము మన దేశంలో ఎక్కువ మంది చదువుకోని వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి డిసిప్లిన్ లేదు, వీళ్ళకి శానిటైజేషన్ లేదు, వీళ్ళకి ఇది లేదు అది లేదని చాలా మంది టీవీలకు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు వర్మ గారు. వాళ్ళందరినీ ఇలా వచ్చి మార్చి 23 నుంచి భారతదేశం ఎంత డిసిప్లిన్గా ఉంది, మిగతా దేశాలు ఎంత డిసిప్లిన్గా ఉన్నాయని ఒకసారి చూడమని చెప్పాలి వాళ్ళకి. సో గొప్పగా ఇప్పుడు వైద్య శాస్త్రం బాగా జరిగింది, బాగా కేటాయింపులు జరిగినాయి, 100% లిటరసీ ఉంది, కొట్టాయంలా కేరళ 100% సాధించింది లిటరసీ, ఇది సాధించింది అది సాధించింది అని స్పీచ్లు ఇచ్చి పొగిడేటువంటి మిత్రులందరికీ ఇలా అడగాలి మనం. భారతదేశంలో మొట్టమొదటి కరోనా కేసు ఎక్కడ ఐడెంటిఫై అయింది? కేరళలో ఐడెంటిఫై అయింది. 7కేలు వచ్చిండు, వుహాన్కేలు వచ్చిండు, ఆ చైనాకేలు వచ్చినాయని ఈ కేరళలకు వచ్చిండు. కేరళ గొప్పగా కంట్రోల్ చేసిందని బాకా ఊది ఉపన్యాసాలు అది టీవీలలో మాట్లాడేటువంటి మేధావులారా, దానికంటే ఎక్కువ ఒరిస్సా కంట్రోల్ చేసింది, దానికంటే ఎక్కువ ఛత్తీస్గఢ్ కంట్రోల్ చేసింది, దానికంటే ఎక్కువ చిన్న స్టేట్ అయిన మణిపూర్ చేసింది. మణిపూర్ సీఎం డిక్లేర్ చేసిండు మా రాష్ట్రంలో ఒకరికి కూడా కోవిడ్ లేదని. ఇవాళ సాయంత్రం రేపు పొద్దుగాలను గోవా గవర్నమెంట్ డిక్లేర్ చేయబోతుంది, 2 రోజుల తర్వాత ఒడిశా చేస్తూ ఉంది. కేరళ ముఖ్యమంత్రి పక్క రాష్ట్రం కర్ణాటక బార్డర్ తెరువుండ్రి, మా దగ్గర క్వారంటైన్ సెంటర్లు జాగలేదు, మీ దగ్గర పెట్టుకుంటామని బతిలాడుతున్నాడు. కాబట్టి తప్పుడు ప్రచారాలు చేయకుండా అని చెప్తా ఉన్నాం. నేను ఇలా అందాక అన్నావు 4-5 పేర్లు చదివిండు, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పాలంటేనే నాకు భయం అవుతుంది. రాహుల్ గాంధీలు, కపిల్ సిబాల్లు, సోనియమ్మలు ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ఏవి టెస్ట్ లేవని బాగా గొంతు దించుకొని అరుస్తూ ఉన్నారు కొంతమంది పెద్ద మనుషులు. వాళ్ళకి ఫ్యాక్ట్స్ తెలవాలి. భారతదేశంలో ఉన్న జిల్లాలు 736 జిల్లాలు. 736 జిల్లాల్లో 350 జిల్లాలలో ఒక్క కేసు కూడా ఇప్పటిదాకా రిపోర్ట్ కాలేదు. నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ తోటి, రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతోటి 2-3 సార్లు వీడియో కాన్ఫరెన్స్లలో మాట్లాడినరు, వీడియో మాట్లాడారు, ఇండివిజువల్గా మాట్లాడారు, పొలిటికల్ పార్టీస్తో మాట్లాడారు, మాజీ ముఖ్యమంత్రులతో మాట్లాడారు, నేను సలహాలు ఇస్తానని చెప్పిన అందరితోటి కూడా అవకాశం ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అందరి అభిప్రాయాలు వింటూ ఉన్నాం. కాబట్టి ఈ సమయం లోపల కూడా ఇంకెవరైనా భారతదేశంలో ఇది లేదు అది లేదు అని మాట్లాడితే అది వారి విఘ్నతకే వదిలేస్తే నేను మీ గణాంకాలు చెప్తా. కపిల్ సిబాల్ అడిగిండు, రాహుల్ గాంధీ అడిగిండు, కాబట్టి చెప్పాలి ఇక్కడ మనం. 2014 దాకా దాదాపు 50 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ హయాంలో ఈ దేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్ని వర్మ గారు? 13,336 సర్కారు దవాఖానాలు దాదాపు 55 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందన్న. ఎన్నేళ్లలో? 55 ఏళ్లలో వాళ్ళు పెట్టినవి 13,336 సర్కారు దవాఖానాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏం చేయలేదని మీరు తిడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన 2014 మే నుంచి 2018 డిసెంబర్ 31 దాకా మేము పెట్టిన కొత్త దవాఖానాలు ఎన్ని అంటే 37,725 పెట్టినామన్నా. మీరు 55 ఏళ్లలో 13,000 దవాఖానాలు పెడితే మేము 5 సంవత్సరాల్లో కొత్తగా దేశవ్యాప్తంగా 37,725 కొత్త హాస్పిటల్స్ పెట్టినాం. దేశం మొత్తం మీద ఎయిమ్స్ అని ఒకటి ఉంటుంది అన్న, పెద్ద దవాఖానా అని చెప్తారు. ఢిల్లీలో పెద్ద పిల్లలందరికీ రోగం వస్తే తీసుకుపోయి ఎయిమ్స్లు ఎత్తారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఎయిమ్స్ ఇచ్చినాం. మమ్మల్ని విభేదించినా మమ్మల్ని తిట్టినా మొత్తం దేశంలో 7 ఎయిమ్స్ ఉండే. 55 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది 7 ఎయిమ్స్ పెట్టిందన్న. మేము అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో కొత్తగా ఇచ్చిన ఎయిమ్స్ 15 ఎయిమ్స్ ఇచ్చినాం. 7+15 ఇలా దేశంలో 22 ఎయిమ్స్ పనిచేస్తూ ఉన్నాయన్న. మెడికల్ సీట్లు, అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు, డాక్టర్ కోర్సులు చదివేటోళ్ళు ఎంతమంది ఈ దేశంలో? 2014 చెప్తాను. 2014 నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చేసరికి ఈ దేశంలో ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ అంటే MBBS సీట్లు ఎన్ని అంటే గవర్నమెంట్ 31,000 ఉండేయన్న. ఇవాళ ఎన్ని ఉన్నాయన్నా? 75,000 సీట్లు పెంచినవన్న. 31,000 5 సంవత్సరాల్లో 75,000 ఎట్లా పెరిగినాయి అనేది ఒక్కసారి ఆలోచించాలి. 2014 నరేంద్ర మోడీ గారు ఛార్జ్ తీసుకునేటప్పుడు హెల్త్ కేర్ కోసం కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు అయితే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక పెడుతున్నటువంటి ఖర్చు 2.13 lakh crores పెడతా ఉన్నాం.
పేదలకి చేసినటువంటి ఇన్సూరెన్స్ మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వచ్చే కంటే ముందు ప్రతి ఇయర్ పెట్టింది 1096 కోట్లు అయితే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి జీవన బీమాలు కానీ ఇతరత్ర స్కీమ్స్ ద్వారా కానీ పర్ యానం పూర్ పీపుల్ కోసం చెప్తా ఉన్నా 6400 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. టెస్ట్లు చేయమని అడుగుతా ఉన్నారు. ఎవరికి టెస్ట్లు చేయాలి? మీరు వలస వచ్చినటువంటి ఇటలీలో 100% టెస్ట్లు చేసిర్రా? ఉత్తరప్రదేశ్ అంత జనాభా ఉండదు, అమెరికా జనాభా. ఉత్తరప్రదేశ్ జనాభా ఎంతనో వాళ్ళకి తెలవాలి. వాళ్ళు పుట్టింది ఆడ, పెరిగింది ఆడ, గెలిచింది ఆడ, ఆఖరికి జనం వెళ్ళగొట్టింది కూడా ఆడికేలే. ఆ దేశంలో 30 కోట్ల ఆ రాష్ట్రంలో 30 కోట్ల జనాభా ఉంటుంది. అమెరికాలో ఉండేది 35 కోట్లు ఉంటుంది దగ్గర. అమెరికా భారతదేశంతో దాదాపు 3.5 రెట్లు వైశాల్యంలో పెద్దగా ఉంటుంది. ఈ టీవీ చర్చ నేను కావాలనే చెప్తున్నా మేధావులందరికీ. భారతదేశంలో ప్రతి సంవత్సరం పుట్టే జనాభా ఎంతనో తెలుసా వర్మ గారు? మొత్తం ఆస్ట్రేలియా కాంటినెంట్లో, ఆస్ట్రేలియా ఖండం మొత్తంలో ఉన్న జనాభా ఎంత ఉంటుందో భారతదేశంలో ప్రతి సంవత్సరం కొత్తగా పుడుతున్నటువంటి పిల్లల సంఖ్య ఆస్ట్రేలియా కాంటినెంట్కి సమానంగా ఉన్నటువంటి జనాభా ఉంది. అంత ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి ఈ దేశంలో ఒక నాయకుడు వచ్చి ఒక మాట చెప్తే 130 కోట్ల మంది, మీ భాషలో చెప్పాలంటే చదువుకోనోళ్ళు, ఇల్లిటరేట్లు, వీళ్ళకి ఏం తెలియదు అన్నటువంటి భారతీయులు మీ అందరు చదువుకున్న వాళ్ళ మేధావుల కంటే గొప్పగా చేస్తూ ఉన్నారు. ఇది సరిపోయిందంటే సరిపోలేదు, ఇంకా చేస్తూ ఉన్నాం, కష్టపడతా ఉన్నాం. ఈ సంక్షోభం ఒక గుణపాఠం నేర్పించింది. అసలు ఫస్ట్ వెంటిలేటర్ల గురించి ఆలోచిస్తే 30,000 వెంటిలేటర్లు లేవన్నా. సంక్షోభం స్టార్ట్ అయినాక 1,00,000కి పెంచినాం. ఇందాక వారు అన్నారు కిట్లు 1,00,000 అన్నారు. ఇలా రాష్ట్రాలే లక్షలు ఆర్డర్ ఇచ్చుకునేటువంటి పరిస్థితులలో ఉన్నాయి. ఇంకొందరు ముందుకు పోయి డబ్బులు ఇస్తలేదు కేంద్రం అని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. 32% ఉండే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్, అది 30% నుంచి 32 పెంచుకుంది. అందుకు యూపీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు 2% పెంచడానికి 5 ఏళ్ళు కష్టపడ్డాడు కన్వీనర్గా ఉండి. అదాన్ని మేము 32 40 చేసినాం, 40 60% చేసినాం. కేంద్రం రాష్ట్రాలకి ఈరోజు 60% డబ్బులు ఇస్తుందన్న. 1,73,000 కోట్ల ఉద్దీపన పెట్టినాం మేము. చాలా మంది అన్నారు జనధన ఖాతాలు తీస్తే టీవీ ఛానళ్ళకి వచ్చి కమ్యూనిస్టు మేధావులు అని నవ్వి జీరో అకౌంట్లు తీస్తే ఏమొస్తాయో అని అడిగారు వర్మ గారు. ఇలా 30 కోట్ల జీరో అకౌంట్లు ఉన్నాయి దేశంలో. 7 దశాబ్దాల తర్వాత బ్యాంకు మెట్లెక్కని జనాభా 30 కోట్ల మందికి మేము జనధన ఖాతాలు ఇచ్చినాం. ఎందుకు అని నవ్విన వాళ్ళకి చెప్తా ఉన్నాం. 1 లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం మేము జనధన ఖాతాలకి. ఇలా జనధన ఖాతాలో 500 రూపాయలు వేసినాం మేము. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి రైతులకి 2,000 రూపాయలు వేసినాం. రేషన్ కార్డుల మీద ఇందులో చిన్న విషయం, జన్ధన్ ఖాతాల గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఈరోజు చాలామంది అందులో ఖాతాదారులు ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు 500 రూపాయల కోసం ఈరోజు బ్యాంకులకు వెళ్ళి పరిస్థితి మనం చూస్తున్నాం. సెల్ఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటున్నారు, ఇంట్లోనే పరిమితం అవ్వాలంటున్నారు. ఈ టైంలో ఈ 500 రూపాయలు ఖాతాల నుంచి తీసుకునే ప్రక్రియలో ఇబ్బందికర సిచ్యువేషన్ కాదంటారా? ఎట్లా ఏమంటారు మరి? వీఆర్ వాళ్ళకి ఇచ్చి నచ్చిన వాళ్ళకి ఇచ్చి నచ్చిన వాళ్ళ జైల్లో అంటే there is a procedure government has developed. There is a procedure government has ఆన్సర్ చేస్తాను. భారతదేశ ప్రభుత్వం జన్ధన్ అకౌంట్లో 500 రూపాయలు ఇవ్వడం జరిగింది భారతదేశం మొత్తం అంతా. సో అదంతా కూడా 12,000 కోట్లు ఎంతో అయింది మొత్తం. ఆ హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ యోజన, ఇది జన్ధన్ అకౌంట్ అయితే 28,000 కోట్ల దాకా ఇవ్వడం జరిగింది మూడు సబ్ అకౌంట్స్లో పాటు. ఆ జన్ధన్ అకౌంట్లో ఇచ్చిన 500 3 నెలలు, 300 500 3 నెలలు ఇస్తానన్నారు. కొంతమంది ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ పడనోళ్ళు లేకపోతే కొంతమంది రాష్ట్ర ప్రభుత్వాలను పడనోళ్ళు సోషల్ మీడియాలో ఏం చెప్పారంటే మీరు 500 తీసుకోకపోతే ఆ జీరో అకౌంట్ అయిపోతే మళ్ళీ ప్రభుత్వానికి వెనక్కి వెళ్ళిపోతుంటే ఈ ప్రజలందరూ బ్యాంక్ వచ్చారు. నిజంగా వాళ్ళు బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లు సంబంధించి బ్యాంకుకి రానవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన ఈ పాస్లు ఇవన్నీ కూడా వాటిల్లో తీసుకుంటున్నారు. ఈ సేవా సెంటర్స్లో ఎలిజిబిలిటీ ఉందా తీసుకుంటారు. లేదంటే వాళ్ళకి రూపే కార్డులు కూడా ఇవ్వడం జరిగింది వాడుకోవడానికి. ఇవన్నీ ఇప్పుడు డిజిటల్ ఇండియా అంటే నవ్విండ్రు, మేక్ ఇన్ ఇండియా అంటే నవ్విండ్రు, జనధన ఖాతాలు అంటే నవ్విండ్రు. ప్రతిదానికి ఎటకారం చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు మేము సమాధానం చెప్తా వస్తూ ఉన్నాం. స్వచ్ఛ భారత్ ఎప్పుడు స్టార్ట్ చేసిరు? ఇవాళ ఏదో చేతులు కడుగురి, బాత్రూంలో కొర్రి, సబ్బులు పెట్టుర్రు, ఇవాళ మాట్లాడుతురు కదా మీరు. స్వచ్ఛ భారత్ అనే కాన్సెప్ట్ను నరేంద్ర మోడీ గారు ఎప్పుడు డెవలప్ చేసిండ్రు? నిజంగా 100% అన్ని రాష్ట్రాలు ఇనిషియేట్ తీసుకొని ఇలా స్వచ్ఛ భారతదేశం అయ్యుండి ఉంటే ఇలా ఇంత పానిక్ కూడా అవసరం ఉండకపోతుంటే మనం. నేను ఇందాక చర్చ మాట్లాడుతూ ఉంటే సోదరి జ్యోత్స్న గారు మాట్లాడుతూ మీరు హిందువులు ముస్లింలను మాట్లాడుతూ ఉన్నారన్నారు. ఎస్ మాట్లాడుతూనే ఉన్నాం, నేనే మాట్లాడతలేను, చాలా మంది ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. తబ్లీజీ మర్కజ్ అనేటువంటి ఇన్సిడెంట్ జరగకపోతే ఈ పాటికి భారతదేశం కరోనా ఫ్రీ తెలంగాణ అవుతుండే. అట్లీస్ట్ జ్యోత్స్న గారు హైదరాబాద్ అన్న కరోనా ఫ్రీ హైదరాబాద్ అవుతుంటుండే. వాస్తవాలు మాట్లాడితే హిందువులు ముస్లింలని మాట్లాడతారు. వాస్తవం మాట్లాడాల్సి వచ్చినప్పుడు నువ్వు హిందూ అయినా మాట్లాడాల్సిందే, ముస్లిం అయినా మాట్లాడాల్సిందే. తప్పు చేసినాడు తప్పు చేసిండనే మాట్లాడాలి. నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే
టెస్టులు అందరికీ చేయడం అనేది కుదరదు. Yes. ఏ దేశం చెయ్యదు. అనుమానం ఉన్న వాళ్ళకి ప్రైవేట్ ల్యాబ్లు దేశం మొత్తం మీద 65 ప్రైవేట్ ల్యాబ్లు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 4,000 రూపాయలకు టెస్టు. ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే నాకు నామోషి, గాంధీ దవాఖానలో పోయి నేను లైన్లో నిల్చొని టెస్టులు చేయించుకుంటున్నాను ఎవరైనా విఘ్నులు అనుకుంటే ఆ విఘ్నులందరికీ 60 లిస్టులు ఆన్లైన్లో ఉన్నాయి, అక్కడికి పోయి 4,000 కట్టి చేయించుకోండి. పేద ప్రజలందరికీ ప్రభుత్వమే చేస్తుంది. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైఎస్ఆర్సీపీ వాలంటీర్లకు జీతం ఇచ్చుకుంటుందని ఆరోపించిన వైఎస్ఆర్సీపీ వాలంటీర్లు ఇట్లా అందరు ఇళ్లలోకి తిరిగి నీకు సరిది ఉందా, నీకు జ్వరం ఉందా, దగ్గుందా అని అడుగుతారు. అందరిని తీసుకుపోయి దవాఖానాలలో లైన్ కట్టమని ఎవరు చెప్పరు. ఆరోగ్యశ్రీ ఇచ్చిన, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అన్నా ఏదన్నా ఏ ప్రభుత్వమైనా అందరిని వచ్చి టెస్టులు చేయించుకోమని అడగదు. అనుమానం సిమ్టమ్స్ చెప్తా ఉన్నాం, సరిది మీకు రకరకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న సందర్భంలో ఇవి ఉంటే తొందరగా హాస్పిటల్కి రండి అంటున్నారు. మీ ఇంట్లో ఎవరికైనా సరిది ఉంటే చెప్పండి అని మీ ఇంటికి ఆశా వర్కర్ వస్తున్నాడు, మీ ఇంటికి హెల్త్ వర్కర్ వస్తున్నాడు, పోనీ వైఎస్ఆర్సీపీ జీతం తీసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ వాలంటీర్ కూడా వస్తున్నాడు కదా. మరి ఇంకేం టెస్టులు? ఆడ 33,000 మందిని క్వారంటైన్లో పెడుతున్నారు, ఇటు 26,000 మందిని క్వారంటైన్లో పెడతా ఉన్నారు, టెస్టులు చేస్తూ ఉన్నారు. భయాన్ని అనేది ప్రజలలో క్రియేట్ చేయకండి. భారతదేశం సేఫ్గా ఉంది, అయినా కేసులు పెరుగుతూ ఉన్నాయి. లాక్డౌన్ ఎత్తేయమని నరేంద్ర మోడీ గారు చెప్పలేదు. లాక్డౌన్ సడలించమని 19 మంది ముఖ్యమంత్రులు నరేంద్ర మోడీ గారితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో అడిగినరు. ఎవరు అడిగినరు, ఏం అడిగినరో కూడా ఏమంటే ఇస్తాం, మా దగ్గర ప్రింటెడ్ కాపీలు ఉన్నాయి. ఇట్ ఈస్ బార్న్ బై రికార్డే. అందరూ ఏం చెప్పారంటే సార్ వ్యవసాయానికి కష్టమవుతుంది. ఉదాహరణకి మా మెదక్ జిల్లా చెప్పి నేను ముగిస్తా వర్మ గారు, 1165 హ్యాబిటేషన్స్ ఉంటాయి మా మెదక్ జిల్లాలో. అంటే మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ, ఊరు, లంబడితాండ అన్నీ కలిపితే 1165 ఉన్నాయన్న. మా దగ్గర కరోనా అనేటువంటి COVID-19 ఐడెంటిఫై అయినటువంటి హ్యాబిటేషన్స్ 35 హ్యాబిటేషన్స్ ఐడెంటిఫై అయినాయి, మిగతా చోట్ల లేవు. సరే 35 కాకపోతే కనబడని వాళ్ళు ఇంకో 30 ఉన్నారు, ఇంకో 100 ఉన్నారు అనుకున్నా 165 హ్యాబిటేషన్స్ పక్కన పెట్టన్నా. మిగతా అన్ని చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాలు, చిన్న పల్లెటూర్లు, వాళ్ళు మంచిగా కందకం గీసుకొని కంచేసుకొని మా ఊరికి ఎవరు రావద్దు అని చెప్పేసిర్రు. వర్మ గారిది మా ఊరు అయితే కూడా మా ఊరికి నువ్వు రావద్దు వర్మ, నువ్వు హైదరాబాద్లోనే ఉండు, నువ్వు రెడ్ జోన్లో ఉన్నావని ఊరోళ్ళు కంచె గీసుకున్నారు. వాళ్ళు నేను పొలం కాడికి పోవాలి, నాకు వరి పంట వచ్చింది కోసుకోవాలని అడుగుతున్నారు. వీళ్ళందరికీ రిలాక్సేషన్ కావాలని నేను అడగలేదు. నరేంద్ర మోడీ ఏదో ఎత్తేస్తున్నాడని వాళ్ళకి నచ్చిన తెలంగాణ గుండె సప్పుల్లో తెలంగాణ ముఖ్యమంత్రులు నడిపేటువంటి పేపర్లో టీవీలలో చెప్పి మమ్మల్ని బదనాం చేస్తామంటే కుదరదు అని చెప్తాను. రైట్. ఇక సాహితీ, ఈ లాక్డౌన్ ప్రభావంతో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారమ్మా ప్రాక్టికల్గా నువ్వు చూసింది? మేము చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తాం. బికాస్ ఇప్పుడు అయితే ఎక్కడికి ఇన్స్టిట్యూట్స్ అనేవి అన్ని క్లోజ్ ఉన్నాయి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ అన్ని క్లోజ్ ఉండడం వల్ల మేము ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ బుక్ కానీ ఏదైనా బుక్ పర్చేస్ చేసుకోవాలన్నా, ఏదైనా వెళ్దామన్నా షాప్స్ అన్ని క్లోజ్ ఉంటున్నాయి. సో స్టేషనరీస్కి వెళ్ళలేము. అండ్ నార్మల్ జనరల్ స్టోర్స్లో అయితే మనకి బుక్స్ అనేవి ఎక్కడ దొరకదు. సో ఈ బుక్స్ కొనుక్కోవడంలో కానివ్వండి, ఆన్లైన్ క్లాసెస్లో ప్రాపర్ నెట్ ఉండక అండ్ అది బఫర్ అవుతూ అర్థం కాకుండా, సో ఇట్లాంటి ఇష్యూస్ అనేది మేము చాలా ఫేస్ చేస్తున్నాము. రైట్. నువ్వేం చేస్తున్నావమ్మా, నీ స్టడీస్ ఏంటి? నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను. రైట్. సో ఇంట్లో ఉండి చదువుకుంటూ అండ్ అట్ ద సేమ్ టైం మాకు ఎవ్రీ ఇయర్ మ్యాగజైన్స్ అనేవి కావాలి, ఇఫ్ నాట్ బుక్స్ అనేవి కావాలి. సో వీక్లీ మ్యాగజైన్స్ వస్తూ ఉంటాయి. అండ్ న్యూస్ పేపర్స్ కొందామన్నా భయము, బికాస్ బయటికి వెళ్ళి న్యూస్ పేపర్స్ తెచ్చుకోవాలన్నా లేదా న్యూస్ పేపర్ వేయడానికి ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవాలన్నా, సో ఇట్లాంటి భయం వల్ల మేము ప్రాపర్గా చదువుకోలేకపోతున్నాము ఇంట్లో. రైట్. మీరు ఢిల్లీలో కదా? ఢిల్లీలో చేస్తాను. రైట్. ఢిల్లీకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటమ్మా? ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? నేను మార్చ్ 16th ఢిల్లీ నుండి హైదరాబాద్కి వచ్చాను. రైట్. అప్పటికి ఏమన్నా కరోనా కేసెస్ ఉన్నట్టు కానీ పాజిటివ్ వస్తున్నట్టు కానీ అలాంటివి అప్పుడప్పుడు స్టార్ట్ అవుతూ ఉన్నాయి, ఢిల్లీలో స్టార్ట్ అవుతూ ఉన్నాయి. బట్ అక్కడ అంత అవేర్నెస్ అనేది లేకుండే ఢిల్లీలో కంపేర్ టు హైదరాబాద్ చేసుకుంటే. సో హైదరాబాద్లో అప్పటికే కొంచెం అవేర్నెస్ అనేది స్టార్ట్ అయింది. సో మేమేమి అనుకున్నాము అంటే ఢిల్లీలో ఏంటంటే కంప్లీట్ ఇన్స్టిట్యూట్స్ అన్ని క్లోజ్ చేసేసారు. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ వద్దాము అన్నా కానీ ఫ్లైట్స్ కానివ్వండి లేదా ట్రైన్స్ కానివ్వండి, వాళ్ళు అక్కడ ఫుల్ రష్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వద్దామన్నా భయమే, అక్కడ ఉందామన్నా భయం. బికాస్ ఢిల్లీని చూసుకుంటే ఇప్పుడు అదొక ఎపిక్ సెంటర్గా మారిపోయింది కరోనాకి. సో దానివల్ల ఎస్ మేము చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉండే, అక్కడ నుండి ఇక్కడికి రావాలన్నా కానివ్వండి. రైట్. ఇప్పుడు మీరున్న ఏరియా కానీ మీరున్న ప్రాంతం, సో ఆ సరౌండింగ్స్ లేకపోతే మీరు చూస్తున్న న్యూస్, తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి ఒక యూత్గా మీరు ఏమైనా ప్రికాషన్స్ ఇవ్వడం కానీ లేకపోతే జరుగుతున్న ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా చూస్తున్నారమ్మా? న్యూస్లో అంటే మేమున్న ఏరియాలో చూసుకుంటూ ఉంటే అయితే ప్రాపర్ శానిటేషన్ అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం పీపుల్కి అవేర్నెస్ అనేది కూడా ఉండడం వల్ల బయటికి రాకుండా ఉంటున్నారు. అండ్ ఇంట్లోనే ఉంటూ ప్రాపర్గా వాళ్ళ కేర్ అనేది వాళ్ళు తీసుకుంటూ సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ఉంటున్నారు.
సో అది చూసుకుంటే పీపుల్లో అవేర్నెస్ పెరగడం చూసి వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ కేస్. బట్ కొందరు స్టూడెంట్స్ ఉంటున్నారు, లైక్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్, కొంచెం యూత్ని చూసుకుంటే ఏంటంటే వాళ్ళు రోడ్స్ పైకి రావడం కానివ్వండి, లేదా వాళ్ళలో మాకేంటి కరోనా రాదు అన్న ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు బయటికి వస్తున్నారు. సో మనము లైక్ ఎవ్రీబడి షుడ్ బీ రెస్పాన్సిబుల్. దిస్ ఈజ్ అవర్ నేషన్, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ నేషన్. కాబట్టి ఎవ్రీబడి టేక్ ఓన్ రెస్పాన్సిబిలిటీతో ఎస్ ఎవరైనా ఇలా బయటికి వస్తున్న వాళ్ళకి వీ విల్ బీ సేయింగ్ సంథింగ్ లైక్ ఇలా రాకండి మీరు అనేసి మనం వాళ్ళకి అంటే ఇంకా రెస్ట్రిక్షన్స్ పెంచాల్సిన అవసరం ఉందంటారా? పెంచాలి అంటే ఎస్, కొన్ని ఏరియాస్లో చూసుకుంటే ఇట్ ఈస్ ప్రాపర్, కానీ ఇంకొన్ని ఏరియాస్లో చూసుకుంటూ ఉంటే దాన్ని రిస్ట్రిక్షన్స్ పెంచాలి. బికాస్ పీపుల్ అనేది కానివ్వండి, ఇప్పుడు కొన్ని ఏరియాస్లో చూసుకుంటుంటే వీక్లీ మార్కెట్ ఉంటుంది, వన్ డే దే విల్ బీ కీపింగ్ మార్కెట్. సో ఇప్పుడు మా ఏరియాలో చూసుకుంటే ఏంటి అంటే వీక్లీ మార్కెట్స్లో మార్నింగ్ 6 to 12 వరకు అనేది పెడుతున్నారు. ఆ టైంలో ఎవ్రీబడి లైక్ వాళ్ళకి మళ్ళీ దొరకవో అనేసి అందరు ఒకేసారి వెళ్ళడం కానివ్వండి అలా జరుగుతుంది. సో దాన్ని రెడ్యూస్ చేస్తూ ఉండాలి అనేసి. రైట్, జోష్న గారు. వ్యాలిడ్ పాయింట్స్ బై ది యంగర్ జనరేషన్. డెఫినెట్గా ఇంకొంచెం అంటే ది ఎడ్యుకేషన్ హ్యాస్ టు ఇంప్రూవ్ అండి. ఎడ్యుకేషన్ అబౌట్ ది డిజీజ్, అబౌట్ వాట్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా అది ఇంకా ప్రభుత్వాలు చెయ్యట్లేదు. ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఏమంటారంటే దంచుకొట్టిన ఉపన్యాసాలు తప్పించి ఏమీ ఉండట్లేదు. ఫ్యాక్ట్ చెప్పాలి ఇక్కడ. ఫ్యాక్ట్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే మేము ఇన్ని టెస్టులు చేయలేము, అన్ని టెస్టులు చేయలేము అంటే కంప్లీట్ అందరి పాపులేషన్కి టెస్టులు చేయమని ఎవరూ చెప్పరు. ఇప్పుడు మీరు కొన్ని కంటైన్మెంట్ జోన్స్ అనేవి పెట్టుకున్నారు, ఇంకా యూ హ్యావ్ గివెన్ సమ్ నేమ్స్ టు సర్టన్ జోన్స్, హాట్స్పాట్స్ అని పెట్టుకున్నారు. అక్కడ మీరు అట్లీస్ట్ ఇట్స్ అ సజెషన్ టు ది గవర్నమెంట్ దట్ మీరు ఒక ర్యాండమ్ టెస్టింగ్ అనేది అక్కడ పెట్టుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ఇవాళ రోజున వీ కెనాట్ ఎఫర్ట్ టు గో టు ది థర్డ్ స్టేజ్. డెఫినెట్గా మనం ఎఫర్ట్ చేయలేం, థర్డ్ స్టేజ్కి వెళ్ళడానికి మనం ఎఫర్ట్ చేయలేం. సో ఖచ్చితంగా మనం కొంచెం ర్యాండమ్ టెస్టింగ్ అయితే పెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పాజిటివ్ కేసెస్లో కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఏవైతే ఉన్నాయి వర్మ గారు, దే ఆర్ టాకింగ్ అబౌట్ అసిమ్టమాటిక్ కేసెస్. అవి ఇప్పుడు మనం తెలంగాణలో తీసుకున్నటువంటి ఇప్పుడు 800 చిల్లర కేసెస్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని అసిమ్టమాటిక్ కేసెస్ ఉన్నాయి. అంటే అసలు ఏమాత్రం కూడా సిమ్టమ్స్ లేని వాళ్ళకు కూడా అవుట్ ఆఫ్ దేర్ ఓన్ క్యూరియాసిటీయో లేకపోతే ఉన్న వాళ్ళు ఇంకా పక్క వాళ్ళు ఏదో సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత దే హ్యావ్ కమ్ అవుట్ as పాజిటివ్. అంటే ఇట్స్ జస్ట్ అండ్ మనం తెలిసిన వాళ్ళని ఖచ్చితంగా కొన్ని చెప్పాలి కాబట్టి చెప్పడం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే మీరు ఎప్పుడైతే కంటైన్మెంట్ జోన్స్ అనేవి పెట్టారో ఆ కంటైన్మెంట్ జోన్స్లో ఏం జరుగుతోంది అనేటువంటి దాని మీద కూడా ప్రభుత్వాలకి ఒక పట్టు ఉండాలి, ఒక కమాండ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనం చాలా చోట్ల దేర్ హ్యావ్ బీన్ ఇన్స్టెన్సెస్ ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ వేరెన్ నెగిటివ్ వచ్చిన తర్వాత కపుల్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ ఆ కేస్కి మళ్ళీ ఇట్ హెస్ కమ్ అప్ అస్ పాజిటివ్. నిన్నటి మనం కేసు కనుక తీసుకుంటే మన ఆర్ఎంపీ డాక్టర్ కేసు కనుక తీసుకుంటే ఫస్ట్ ఇట్ వాజ్ అ నెగిటివ్, దెన్ ఇట్ కేమ్ అప్ యాజ్ అ పాజిటివ్ కేస్. ది అదర్ డే కూడా ఇక్కడ ఒక పేషెంట్కి హైదరాబాద్లో అలానే జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని ఆ వచ్చినటువంటి పేషెంట్లను హీ హ్యాస్ టు బి పుట్ అండర్ క్వారంటైన్. కానీ క్వారంటైన్లో ఆయన లేడు. సో ఆ మానిటరింగ్ సిస్టమ్ అనేది మనం కొంచెం టైటన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక తను చెప్పినట్టుగా షీఈస్ టాకింగ్ అబౌట్ మానిటరింగ్ సిస్టమ్. ఇంకోటి కూడా ప్రభుత్వాలుగా రాజకీయ పార్టీలుగా మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే ఎస్ వీఆర్ ఇన్ స్టేజ్ 2 ఎట్ ఒక డీసెంట్ ఇనఫ్ పొజిషన్లో ఇవాళ రోజున మనం ఖచ్చితంగా భారతదేశంగా ఉండగలిగామంటే ఖచ్చితంగా ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ లాక్డౌన్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ వీ కెనాట్ ఎఫర్ట్ టు కంటిన్యూ ఇట్ ఫర్ లాంగర్ టైమ్. అది మనం చేయలేం. సో ఇవాళ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులే కేంద్ర ప్రభుత్వంకు జాంతానే నేను ఏ సడలింపులు ఇవ్వను, నేనేం చేయను అంటే ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి గారిని వచ్చేసి సందుల్లో గొంతుల్లో ఆవిడ చెప్పినట్టుగా వెజిటబుల్ వీకెండ్ మార్కెట్స్ కానివ్వండి ఏవైతే పెడుతున్నారో అక్కడ ఒకసారి చూడమని చెప్పండి పరిస్థితి. సడలింపులు ఇవ్వాలి అంటారు మీరు? టైటన్ చేయాలి, ఉన్న వాటిని టైటన్ చేయాలి. ఏ రకంగా టైటన్ చేయాలి అంటే మీరు కొన్ని సెక్టర్స్కి ఏవైతే సడలింపులు కేంద్ర ప్రభుత్వం కొంతమంది మెడికల్ ఎక్స్పర్ట్లు చెప్పేది ఏంటంటే వన్స్ కానీ సడలించకపోవడం కానీ మొదలు పెట్టకపోతే ఎప్పటికీ లాక్డౌన్ ఇలాగే ఉంటుందని మాట్లాడే పరిస్థితి. నేను ఒక విషయం ఏదో ఒక ఏరియా నుంచి నెమ్మదిగా స్టార్ట్ చేసుకోవాలి గారు. ఇక్కడ దెర్ హ్యాస్ టు బి సమ్ లాజిక్ బిహైండ్ దట్. కేంద్ర ప్రభుత్వం కొన్ని సెక్టర్స్ కి ఇందాక రఘునందన్ గారు చెప్పినట్టు కొన్ని సెక్టర్స్ కి సడలింపులు ఇస్తాము అన్నారు. ఎందుకు ఇస్తాము అన్నారు? అకార్డింగ్ టు the requirement and according to the people who are going to be a part of it. Okay. సో ఆ లాజిక్ ఏం లేకుండా నేను అన్ని ఇట్లా క్లోజ్ చేసుకొని కూర్చుంటానంటే దిస్ ఇస్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ సమ్ మోర్ టైమ్.
మనం అది అర్థం చేసుకోవాలి. కానీ ఈ టైంలో ఏ సెక్టర్స్కి మనం సడలింపులు ఇచ్చుకుంటూ ఎక్కడెక్కడ ఇంకొంచెం రెగ్యులేషన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ టైటన్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి అనేది కూడా ఆలోచన ఉండాలి. ఇందాక రఘునందన్ గారు చెప్పిన దానికి ఒక చిన్న యాడ్ ఆన్, జన్ధన్ ఖాతాలో 500 రూపాయలు వేశారు. నేను మొన్న చాలా మందితో మాట్లాడాను రఘునందన్ గారు, అక్రాస్ ది రూరల్ ఏరియాస్ అందరు కూడా ఒకటే చెప్తున్నారు, రేషన్ వచ్చింది, 12 కిలోల రేషన్ వచ్చింది, 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది వచ్చింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పటివరకు పడలేదు. పడకపోగా నిన్న కొత్తగా మళ్ళీ నేను ఇంకొక ఈ నెల కూడా వేస్తాను అంటున్నాడు. సో ఇలాంటివన్నీ ఈ హికప్స్ అన్నిటినీ ఖచ్చితంగా క్రాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వాటిని ప్రతిపక్ష పార్టీలుగా క్వశ్చన్ చేద్దాము. We have to question the government on that. Right. Definitely గా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు ప్రతి ఒక్కరికి వచ్చాయి, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు రాలేదు. నిన్న ప్రెస్ మీట్ లైవ్ చూడండి మీరు ఒక్కసారి, ఎవ్రీ 3rd or 4th లైవ్ చాట్ ఏదైతే ఉందో, సార్ మాకు ఇంకా వాళ్ళే 1500 ఎప్పుడేస్తారు సార్, ఎప్పుడేస్తారు సార్, ఎప్పుడేస్తారు సార్. ఎకానమీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదా? లేకపోతే ఈరోజు దేశంలో ఈ మహమ్మారిని ఏ రకంగా దాని బారిన పడకుండా మనం సేఫ్గా ఉండే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు వర్మ గారు అక్కడ అది ఒక రోగం అంటించే వస్తువు ఉంది, అక్కడికి వెళ్ళమంటే మీకు 100 కోట్లు ఇచ్చినా మీరు వెళ్ళరు. ప్రాణం ముఖ్యమా పైసలు ముఖ్యమా అంటే ప్రాణమే ముఖ్యం అంటారు ప్రజలు. సో ఇప్పుడు సడలింపులు జనరల్గా మిస్కన్సెప్షన్ ఎక్కడ డెవలప్ అవుతుందంటే కొన్ని అధికార పత్రికలు, కొన్ని అధికార టీవీలలో ఏదో లాక్డౌన్ ఎత్తేయబోతా ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఏదో చేయబోతా ఉన్నారు అనే ఒక బదనాం జరుగుతూ ఉంది. కాబట్టి దయించి May 3 వరకు లాక్డౌన్ ఎత్తేయమని ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. లాక్డౌన్ విషయం లోపల రాష్ట్రాలకి, యూనియన్ టెరిటరీస్కి 100% ఇగో ఇవి మేము ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, 15 పేజీల గైడ్ లైన్స్ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అందరు ముఖ్యమంత్రులకి, అందరు లెఫ్టినెంట్ గవర్నర్లకి పంపించి 4th పేజీలో దాంట్లో ఒక క్లాజ్లో క్లియర్గా ఏం చెప్పిందంటే లా అండ్ ఆర్డర్ కానీ హెల్త్ కానీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల కంట్రోల్లో ఉంటున్నటువంటి అంశాలు కాబట్టి మీరు మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి మీరు చర్చించుకొని మీ అవసరాలను బట్టి ఈ లాక్డౌన్ నిబంధనల్ని మరింత కఠినం చేయాలనుకుంటే చేయండి, సడలించాలనుకుంటే సడలించండి. ఇది మీ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయము. ఎందుకంటే మీరు విఘ్నులు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వము, ప్రజలకు మీరు జవాబుదారీగా ఉంటారు కాబట్టి మీరు ఆలోచించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకే వెసులుబాటు ఇచ్చిండ్రు. కేరళ ప్రభుత్వం కొన్ని బార్లు, రెస్టారెంట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లు ఓపెన్ చేస్తున్నామని నిన్నేదో చెప్తే మళ్ళీ వెంటనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారికి ఒక ఉత్తరం రాసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి హెయిర్ కటింగ్ సెలూన్స్ కానీ, బార్స్ కానీ, రెస్టారెంట్లు కానీ ఓపెన్ చేయడం వల్ల ఇది ఎక్కువ శాతం స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కొంచెం మూసేయండి, ఇంకొంచెం స్ట్రింజెంట్గా ఉంచండి అని చెప్తా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, లాక్డౌన్ ఎత్తేయమని ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు, లాక్డౌన్ ఎత్తేయమని ప్రధానమంత్రి గారు చెప్పలేదు. May 3 వరకు భారతదేశం లాక్డౌన్లో ఉంటుంది వర్మ గారు, ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. రిలాక్సేషన్స్ విషయం లోపల నేను నా పొలం పోయి నా పంట కోసుకొని నేను రైస్ మిల్లో బస్తాలు వేద్దామని అనుకుంటున్నాను. మా ఊర్లో ఎవరికి కరోనా లేదు, మా ఊరు అవతల ఉన్నటువంటి రైస్ మిల్ కూడా ఎవరికి కరోనా లేదా ఆ ఊర్లో కూడా. కాబట్టి నేను పండించిన పంటను తీసుకుపోయి అక్కడ వేసి రావడానికి నాకేమన్నా రిలాక్సేషన్ ఇస్తారా అని రైతులు అడుగుతున్నారు అని చెప్పి 19 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్లో అగ్రికల్చర్కి, అక్వాకల్చర్కి, హార్టికల్చర్కి ఇట్లాంటి కొన్ని పాడైపోయే పంటలకు సంబంధించిన ఎమర్జెన్సీ ఉన్నటువంటి చోట్ల వెసులుబాటు ఇవ్వమని 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడిగితే అక్కడ ఇచ్చాం. ఇందాక మిత్రులు పవన్ గారు మాట్లాడుతూ లాక్డౌన్ని సడలించొద్దు అన్నారు. ఎస్, నేను కూడా వారి అభిప్రాయంతో 100% గారు మీరు చెప్పింది ఒక ఎగ్జాంపుల్. ఒక రైతు తన పండిన పంటను తీసుకెళ్లాడు, మిల్లుకి తీసుకెళ్లాడు, అక్కడ రైస్ అక్కడ నుంచి వేరే ట్రాన్స్పోర్టింగ్ ఏ రకంగా అయ్యా అక్కడికే వస్తున్నాను నేను. ఇప్పుడు తెలంగాణ చుట్టూ ఉన్నటువంటి బార్డర్ స్టేట్స్ సెక్యూరిటీ ఆపేసినారు కదా, ఇంటర్ స్టేట్ సెక్యూరిటీ పోస్టుల దగ్గర. నేను మొన్నేదో లారీల సంఘం అధ్యక్షుల వారు మాట్లాడుతుంటే విన్నాను, దాదాపు 2.5 లక్షల లారీలు చెక్ పోస్టుల దగ్గర ఆగి ఉన్నాయి సార్. డ్రైవర్లు లారీలో వదిలేసి పారిపోయినారు, ఎందుకంటే భోజనం లేదు, వ్యవస్థ లేదు, పడుకోలేదు. అట్లా 15 రోజులు ఉండాల్సి వస్తుందని లారీ డ్రైవర్ ఊహించలేదు. తనకి భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి లారీ అక్కడ వదిలేసి వెళ్ళిపోయినాడు. ఆ లారీలో కందిపప్పు ఉంది, ఆ లారీలో పెసరపప్పు ఉంది. ఇప్పుడు లారీ అక్కడి నుంచి ప్రత్యేకమైన పర్మిషన్ ఇచ్చి ఆంధ్ర తెలంగాణ బార్డర్ నుంచి సూర్యాపేట మీదకి వెళ్ళి హైదరాబాద్కి తెస్తాం సార్. ఎక్కడ అన్లోడ్ చేయాలి వర్మ గారు? అదే లారీలో 500 సంచులు ఉన్నాయి, ఎవరు అన్లోడ్ చేయాలి? అగైన్ అమాలి హ్యాస్ టు కమ్. కాబట్టి చాలా రెస్ట్రిక్టెడ్గా. ఇప్పుడు ఇందాక ఎవరో కాలర్ అడిగినరు, కందిపప్పు ఇవ్వకపోతే కందిపప్పు ఎందుకు ఇవ్వలేదని అడిగినరా మీరు నిన్న ముఖ్యమంత్రిని, జర్నలిస్ట్ మిత్రమా అని అడిగిండు. మరి ఆ కందిపప్పు తెలంగాణ బార్డర్ కానో, మహారాష్ట్ర బార్డర్ కానో, కర్ణాటక బార్డర్ కానో 10 లారీలు ఆగితే ఆ లారీని మన రాష్ట్రంలోకి రానియకపోతే ఎసెన్షియల్ ఫుడ్ గ్రెయిన్స్ కానీ, ఫార్మా ఇండస్ట్రీస్ కానీ, టాబ్లెట్స్ కానీ ట్రాన్స్పోర్ట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి ఎమర్జెన్సీస్కి చూసి జిల్లా కలెక్టర్తో సంప్రదించి మీ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా కొన్ని వెసులుబాట్లు ఇవ్వమని అడిగిండ్రు.
దయించి నేను చేసేటువంటి విజ్ఞప్తి, అక్కడ 1,00,000 రూపాయలు ఉన్నాయి, దాంతోపాటు కరోనా క్రిములు ఉన్నాయి, పోయి తెచ్చుకో అంటే ఆ 1,00,000 వద్దు, ఆ కరోనా వద్దు, నేను ఉపాసమైనా మా భార్య పిల్లలతోటి ఇంట్లో ఉంటే సార్ అంటారు ప్రజలు. అంత చైతన్యం వచ్చిందన్న. కాబట్టి లాక్డౌన్ ఇచ్చినాం పో అంటే కూడా ఇప్పుడు వచ్చి సినిమాలు తెరిచిరంటే కూడా ఎవరు వచ్చి కూర్చోరన్న. జనాలలో చైతన్యం వచ్చింది, జనం బాగా అవేర్నెస్ ఉన్నారు, బతకాలని కోరుకుంటున్నారు. భార్యా పిల్లల కోసం బతకాలనే ఆలోచన మొట్టమొదటిసారిగా భర్తలలో వచ్చింది, కొంచెం సంతోషించాల్సినటువంటి విషయం. కాబట్టి అంత తొందరగా లాక్డౌన్ ఎత్తేసినామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, చంద్రశేఖరరావు గారు చెప్పినా రారు. కానీ కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ ఖచ్చితంగా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు మేము అన్ని పాసులు తీసుకొని వస్తుంటేనే 4 చోట్ల ఆపి అడుగుతున్నారు, సార్ మీరే 4గురికి చెప్పాల్సిన వాళ్ళు ఎట్లా పోతారు సార్ అని అడుగుతున్నారు పోలీస్ మిత్రులు. నిన్న నాగర్ కర్నూలు ఎంపీ గారిని ఒక ఏఎస్ఐ గారు ఆపినారు, పెద్ద గొడవ అయింది. మన టీవీలలో ఏం రాదు, పేపర్లలో ఏం రాదు, సోషల్ మీడియాలో వస్తుంది. ఒక ఎంపీ గారి కొడుకు సైరన్ వేసుకొని పోతా ఉన్నాడు, పోతుంటే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆపినారు. ఆయన ఆపకుండా వెళ్ళిపోతే వీళ్ళు వెంటాడినారు, ఆపినారు, పోలీస్ స్టేషన్కి తెచ్చినారు. తర్వాత ఎంపీ గారు వచ్చారు. లాస్ట్కి ఒక కానిస్టేబుల్ ఒక ప్రశ్న అడిగిండు వర్మ గారు, మీకు తెలుసా సార్ ఈడున్న మేము అందరం మాస్కులు వేసుకొని ఉన్నాం, నేను చట్టాలు చేసే సభలకి వెళ్ళి వచ్చినా నువ్వు నా కారు ఎట్లా ఆపుతా అని అడుగుతున్నావు కదా సార్, మరి మీరే చట్టం చేసిరు కదా, కనీసం నీకు మాస్క్ ఎందుకు లేదు సార్ అని అడిగిండు ఒక కానిస్టేబుల్. అప్పుడు ఆ ఎంపీ గారో లేకపోతే ఆ పెద్ద మనిషో ఎవరో ఏడబెట్టుకోవాలి తలకాయ అనేది ఆలోచించాలి. కాబట్టి జనంలో అవేర్నెస్ ఉంది. లాక్డౌన్ ఇచ్చి పోలవమని అంటే కూడా ఎవరు బోరు సార్, ప్రజలకు తెలుసు తమ లిమిటేషన్స్ ఏందనేది. కాబట్టి దాన్ని ఏదో ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి వ్యక్తులు, సంస్థలు ఎవరైనా ఉంటే వాళ్ళని కంట్రోల్ చేద్దాం. మీరు మేము అందరం కలిసి జనంలో పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయకండి. ఇక్కడ ఈయన పాటిస్తలేడు, అక్కడ ఆయన పాటిస్తలేడు, ఈ ప్రభుత్వం అట్లా, వాళ్ళు మా దోస్తులు కాదు, వీళ్ళు శత్రువులు కాదు, ఏ పార్టీ అయినా. జనం మా దోస్తులు, మేము జనం కోసం పనిచేస్తాం, అంత్యోదయ కోసం పనిచేస్తాం, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కోసం పనిచేయాలనుకుంటా ఉన్నాం. దీంట్లో రాజకీయాలు 1% కూడా వద్దని మేము కోరుకుంటున్నాం సార్. రైట్, ఇది ఒక మాట చెప్పాలి. మొన్న నేను వేరే పర్సనల్గా కలవడం జరిగింది సత్యేందర్ రెడ్డి గారిని, షీ ఈజ్ ద మినిస్టర్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్. ఆవిడ తాండూరు కాన్స్టిట్యున్సీ లీడర్స్ అందరితో మాట్లాడుతున్నారు. ఆవిడ స్పెసిఫిక్గా చెప్పింది ఏంటంటే, కొంత షార్టేజ్ ఉంది కదా కందిపప్పు, తాండూరు కందిపప్పు అలవాటు చేసి ఇంక మళ్ళీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరు వేరే కందిపప్పు వాడరు. ఇప్పుడు తాండూరులో ఎక్సెస్ సప్లై ఉన్నది, బట్ అది హైదరాబాద్ దాకా రావాలి కదా. అంటే కార్గో ఫెసిలిటీ కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ అలౌ చేస్తేనే కదా ఇప్పుడు రూరల్ ఏరియాస్ నుంచే మార్కెట్స్కి వస్తాయి, అర్బన్ ఏరియాస్కి వస్తాయి. అది ఆ వెసులుబాటు ఈ గైడ్ లైన్స్లో ఇవ్వడం జరిగింది. ఏదైతే రఘునందన్ గారు చెప్పి 15 పేజీలు సెంట్రల్ గవర్నమెంట్ వైడ్ సర్క్యులర్ నెంబర్ GORT నెంబర్ 239 హోమ్ 14(4) ఇస్తే మేము అండ్ 15(4) ఇస్తే మేము దానికి ఇంకో 10 పేజీలు యాడ్ చేసి 25 పేజీల సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో క్లియర్ కట్గా అప్లికేషన్ ఎలా ఇది అప్లికేషను, దెన్ ప్రతి ఇది అప్లికేషన్ తర్వాత ఎస్ నోయే, మళ్ళీ వాళ్ళు సొంతంగా రాయని అవసరం లేదు, ఆ ఫామ్లో క్లియర్గా ఎస్ నో రాస్తే చాలు. దెన్ ఈ 13 జిల్లాలో ఉన్న జోనల్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లిస్టు ఇవ్వడం జరిగింది. ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఇచ్చాం. ఎందుకనంటే పబ్లిక్కి ప్రభుత్వాల దగ్గరికి వచ్చి మాట్లాడడం, కలెక్టర్తో మాట్లాడడం, లేకపోతే ఎవరితో మాట్లాడడం కష్టం కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కార్యక్రమాలను చేసుకోవచ్చు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డెలివర్ చేసిందో జ్యూరిస్డిక్షనల్గా, మేము ఇంటర్న్ సబ్ ఆఫీసర్స్, జూనియర్ ఆఫీసర్స్కి ఇచ్చేసాం, కెపాసిటీ ఇచ్చేసాం. మీకు జెన్యూన్ అనిపిస్తే అలౌ చేయండి. కార్గో ట్రాన్స్పోర్ట్ కానీ ఈ మిగతా ఇవన్నీ కూడా హమాలీ పర్మిషన్స్ కానీ ప్యాకేజింగ్ యూనిట్ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయడం. సో ఆ విధంగా ఇస్తేనే ఎకానమీ గాడిలో పడుతుంది. రైట్ జోష్న గారు, సో అన్నీ మేము పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మాత్రమే ఏదన్నా సడలింపు వైపు అడుగులు వేస్తామని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పే పరిస్థితి. ఎంతవరకు మీరు ఏకీపిస్తారా, విభేదిస్తారా దీన్ని? రాజకీయాలు వద్దు వర్మ గారు. రాజకీయం ఇక్కడ ఒక విషయం చెప్తాను. నేను స్టార్టింగ్లో ఒకటే మాట చెప్పాను. కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా దే ఆర్ గివింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. ఇందాక రఘునందన్ గారు కూడా దానికి క్లారిటీ ఇచ్చారు. అకార్డింగ్ టు ది సిచ్యువేషన్స్ ఇన్ ది స్టేట్స్ మీరు డెసిషన్ తీసుకోండి అని ఇచ్చారు. నవ్ ఇట్స్ లెఫ్ట్ టు ది స్టేట్ గవర్నమెంట్స్ టు బిహేవ్ వైజ్లీ. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. కానీ మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది, ఇక్కడ కేసీఆర్ గారైనా, అక్కడ జగన్ గారైనా, ఇంకో రాష్ట్రంలో ఇంకో ముఖ్యమంత్రి అయినా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇక్కడ ప్రతిపక్షాల పాత్ర విజ్ఞతకు వదిలేద్దాం అన్న సిచ్యువేషన్ లో మనం లేంగా చెప్తున్నాం. మనం ఏం మాట్లాడినా ఇప్పుడు ఒక విషయం చెప్తాం వర్మ గారు, నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ పాలిటిక్స్, బట్ ఒక విషయం చెప్తాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడిస్తే మాట్లాడతా, లేదా మీరు మాట్లాడంటే మాట్లాడదు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం మాట్లాడినా ప్రతిపక్ష పార్టీలుగా మేము చాలా 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 లాక్యునాస్ ఉన్నా కూడా స్టిల్ వీఆర్ అర్జింగ్ ది గవర్నమెంట్స్. మేము ఎందుకు ఇవాళ డేటా తీయమంటే నేను 100 తీసి చెప్తాను, ఇక్కడ నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు. ఇప్పుడు పాయింట్ అది కాదు. ఒక్క నిమిషం రైట్, ఓకే, చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు మన ముందర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏది ఉందో దాని ప్రకారంగా నడుచుకోండి. ఎందుకంటే ఇవాళ రాష్ట్రాల్లో ఏ ప్రతిపక్ష పార్టీ మాట్లాడినా సరే
వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపితే రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. సో ద పాయింట్ హియర్ ఇస్ మేము రాజకీయం చేయట్లేదు, తర్వాత ఖచ్చితంగా మీరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తాం. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్ మన చేతుల్లో వర్మ గారు ఉంది కదా, వాళ్ళకి జ్యోత్స్న చెప్తున్నాం, గారు. వాళ్ళకి చెప్తే ఇప్పుడు ఒక చిన్న విషయం మాట్లాడతాను నేను. వద్దండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని పనులు మీరు చేయొద్దు అంటే రాత్రికి రాత్రులు జీవోలు తీసుకొస్తున్నారు. దానివల్ల ఒక్కడికన్నా మంచి జరిగిందా? లేదు. ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకా వర్సన్ అవుతుంది తప్పించి ఏమీ లేదు. దాని గురించి మాట్లాడితే టీడీపీకి పని పాట లేదు, కూర్చొని రాజకీయం మాట్లాడుతోంది అంటారు. ఏదన్నా ఒక పాయింట్ గురించి మాట్లాడగానే దానికి రాజకీయాలు ఆపాదిస్తున్నారు. మీరు చేస్తున్నామని చెప్తున్నారు కదా, ట్రై అండ్ రెడ్యూస్ ది నెంబర్ ఆఫ్ కేసెస్. రిపోర్టింగ్ కరెక్ట్ గా చేయండి. గవర్నమెంట్ గా మీ మీద బాధ్యత ఏముందంటే ఫస్ట్ ఎన్ని టెస్టులు చేస్తున్నారు, టెస్టులలో రిపోర్టింగ్ కరెక్ట్ గా చేయండి. ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలకి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి ఇది ఒక రిక్వెస్ట్. రిపోర్టింగ్ కరెక్ట్ గా చేయండి. పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయమని చెప్పట్లేదు, కానీ రిపోర్టింగ్ కరెక్ట్ గా చేయండి. సో దట్ పీపుల్ కూడా ఒక కాన్ఫిడెన్స్లోకి రాగలుగుతారు. ఇందాక చాలా క్లియర్గా అవును 21 days ఇన్క్యుబేషన్ పీరియడ్ తర్వాత ఉన్నటువంటి ఇవాళ ఆ కాంటాక్ట్ ఎప్పుడు వచ్చిందో తెలియదు, దానికి ఇంకెన్ని రోజులు ఇన్క్యుబేషన్ పీరియడ్ ఉంటుందో తెలియదు. సో అలాంటి పరిస్థితుల్లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మెడికల్, అక్కడ చాలా దెర్ హ్యాస్ టు బి అ లాట్ ఆఫ్ నో హౌ. ఇప్పుడున్నటువంటి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏ రకంగా మనల్ని మనం కాపాడుకుంటూ మనకు ఉన్నటువంటి ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలి అనేటువంటిది ప్రభుత్వాల ముందర ఉన్నటువంటి ప్రథమ లక్ష్యం. దానికి తోడుగా యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ది ఎకానమీ, యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ హౌ టు యాక్చువల్లీ అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళని నువ్వు ఎలా కాపాడగలుగుతావు. ఇవాళ రోజున కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేసి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చెప్పినా ఆర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నేను ఇచ్చేస్తున్నా అచ్చేస్తున్నా అని చెప్పినా గ్రౌండ్ రియాలిటీలో ఎవరైతే అట్టడుగునున్నటువంటి ఉన్నవాళ్ళో వాళ్ళకి చేరట్లేదు. దట్ ఈస్ ది ఫ్యాక్ట్. అండర్స్టాండెడ్. దానికి ఏదైనా రెమెడీస్ తీసుకురాగలుగుతారేమో చూడండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేము అర్జ్ చేయగలం. ఇవాళ మేము ప్రభుత్వంలో లేము, ప్రతిపక్ష పార్టీలుగా కూర్చున్నాం, మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇవాళ రోజున ఖచ్చితంగా చేరాల్సినటువంటివి చేరట్లేదు, అర్థం చేసుకోండి. దానికి ఇంకేమైనా రెమెడీస్ తీయండి. మీకు వాలంటరీ వ్యవస్థ ఉందంటున్నారు, దానికి ఇంకా కూడా ప్రజలకు చేరట్లేదు. ఏపీ గురించి మాట్లాడితే, ఇక్కడ తెలంగాణలో మాట్లాడితే ఎక్కడా కూడా రేషన్ కరెక్ట్గా అందుతున్నటువంటి పరిస్థితి. దట్స్ గ్రౌండ్ రియాలిటీ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రౌండ్ రియాలిటీ అది. రోడ్డు మీద నిలబడి మొత్తం మూకుమ్మడిగా రేషన్లు పంచుతున్నారు. కాదని చెప్పి రఘునందన్ గారిని చెప్పమనండి హైదరాబాద్లో. అలాంటి పరిస్థితుల్ని మనం ఎలా వాళ్ళని అక్కడ మనం ఎలా మెయింటైన్ చేయగలం, ఇలాంటివి ఆలోచించాలి ప్రభుత్వాలు. మాకు వాలంటీర్ వ్యవస్థ ఉంది, మేము చేసేస్తున్నాం కాదు. అంత వ్యవస్థ ఉన్న రోడ్ల మీదకి వచ్చి జనాలు మూకుమ్మడిగా ఒక చోట రేషన్ తీసుకున్నటువంటి సందర్భాలు కూడా చూసాం మనం. సో ట్రై అండ్ రెక్టిఫై దాట్, ట్రై అండ్ లుక్అవుట్ ఫర్ సొల్యూషన్స్ ఫర్ దాట్. ఎందుకంటే మీరు వాళ్ళ రోజున సలహాదారులు 100 మంది ఉన్నారు కదా, కూర్చొని వాళ్ళతో మాట్లాడండి, ఒక నెగోసియేషన్స్ తీసుకురండి, ఒక సొల్యూషన్స్ తీసుకురండి. ఇవాళ రోజున ప్రజలకు కనుక మనం సొల్యూషన్స్ తీసుకురాకపోతే రేపు పొద్దున మనం ఎవరిని కూడా కాపాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. పానిక్ క్రియేట్ చేయట్లేదు, మనల్ని మనం సతర్కులుగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ రోజున ఉంది. ఇందాక రఘునందన్ గారు చెప్పారు వస్తుంటే మనల్ని ఆపుతున్నారు అని చెప్పారు. మరి అదే ఏ ఎంపీలనో ఎమ్మెల్యేలనో ఎవరిని ఆపట్లేదు టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళని. మన టీడీపీ నుంచి మేము ఇట్లా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం, ప్రాపర్గా హైజీనిక్ కండిషన్స్లో చేస్తున్నాం, మాకు పాసులు ఇవ్వండి, మేము ఇక్కడ చేస్తున్నాం అని చెప్పి విత్ చేసినా కూడా ఇవ్వట్లేదు. అంటే ఏ రకంగా మీడియాలో ఏ రకంగా అసలు ప్రభుత్వం ఏం చేయట్లేదో బయట పెట్టేటువంటి దమ్ము నిజంగా కూడా ఏ మీడియాకి లేదు. అన్నగారు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. కానీ ఇవాళ రోజున మనం కూడా చెప్పకపోతే ప్రజల వరకు చేరదు. ప్రభుత్వాలు అసలు వినవు. ఈ ఉన్నటువంటి చిన్నపాటి అవకాశాన్ని తీసుకొని మేము ప్రభుత్వాలకు చెప్తున్నాం, కొంచెం జాగరూకులయ్యి ప్రజల్ని కాపాడండి అని చెప్తున్నాం. దట్స్ నౌ లెఫ్ట్ దెమ్. సో కొంచెం సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా నాయకులకు చెప్పాలి. కాబట్టి కోవిడ్ వైరస్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా టెస్ట్ చేస్తే ఎక్కడ బయటపడుతుంది, ఎలాగన్నది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోవిడ్ వైరస్ 19 ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో దానికి లైఫ్ సైకిల్ 10 to 14 days ఉంటుంది, ఎక్స్టెండెడ్ 21 days ఉండొచ్చు. అది డిబేటబుల్ పాయింట్. సిమ్టమ్స్ అసిమ్టమ్స్ 2 విధాలుగా ఉంటాయి. అంటే వ్యక్తికి వచ్చిన తర్వాత కనబడుతుంది, కొంతమంది కనపడవు, అది వేరే విషయం. బట్ బాడీలో ఎప్పుడైతే టెస్ట్ చేస్తామో ఇన్ఫెక్షన్ ఫస్ట్ ఫేజ్లో ఉండేటప్పుడు ఐజీఎం టెస్ట్ చేస్తే యాంటీబాడీస్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ ఏదైతే చూస్తున్నామో అది ఐజీఎం టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఫేజ్ 1లో అంటే ఏదైతే ఇన్ఫెక్షన్ ఫేజ్ 1 అంటే ఐజీఎం జనరేట్ అవుతుంది బాడీస్లో, యాంటీబాడీస్ ఐజీఎం జనరేట్ అవుతుంది. అదే కానీ ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ కాలం ఉంటే ఐజీజీ డెవలప్ అవుతుంది. సో ఐజీఎం పాజిటివ్ వచ్చిన తర్వాత ఐజీజీ పాజిటివ్ వచ్చింది, అప్పుడు ఇన్ఫెక్షన్ ఉందా లేదా వచ్చిన తర్వాత అప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తాం. అప్పుడు కోవిడ్ పాజిటివ్గా ఉందా లేదా, అప్పుడు యాంటీబాడీస్ ఉన్నంత మాత్రాన కోవిడ్ వచ్చినట్టు కాదు. అది ఏ ఇన్ఫెక్షన్ అన్నా దాన్ని రీటెస్ట్ చేస్తాం. ఎక్కడైతే బాడీలో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయో ఐజీజీ ఉంటుందో అప్పుడు కోవిడ్ వచ్చినట్టు ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఇతర ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండొచ్చు. అప్పుడు ఎవరికైతే ఈ యాంటీబాడీస్ కనబడితే అప్పుడే ఆర్టీపీసీఆర్ చేస్తాం, అప్పుడే కోవిడ్ వచ్చినట్టు. ఇవన్నీ పద్ధతి ప్రకారంగా సైంటిఫిక్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ అండ్ లోకల్ డాక్టర్స్, నిష్ణాతులు, సైంటిస్టులు ఉన్నారు, అందరూ ఫైనలైజ్ చేసి సాహిత్య చూస్తున్నాం. పొలిటీషియన్స్ మాట్లాడినవి, పబ్లిక్ కాలర్స్ మాట్లాడింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏ రకంగా
ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఈ కరోనా బారిన పడకుండా ఉండాలి అంటే? ఎందుకంటే నువ్వు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి ఆల్మోస్ట్ నీకు నాలెడ్జ్ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ కూడా నువ్వు చూస్తున్నావు కదా లాస్ట్ 1 month నుంచి కూడా, ఢిల్లీలో అని హైదరాబాద్లో అని. సో ఇంకా ఏ రకంగా చేస్తే దీన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుంది? ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది? రిస్ట్రిక్షన్స్ అనేది పెంచాలి, బికాస్ ఇన్ఫ్యాక్ట్ రూరల్ ఏరియాస్ ఆర్ మోర్ అవేర్ దాన్ అస్. అంటే అర్బన్ ఏరియాస్లో పీపుల్కి అన్నీ తెలిసినా కూడా వాళ్ళకి యువర్ ఒపీనియన్, యువర్ విష్. క్యారీ ఆన్, సారీ. అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది, రూరల్ ఏరియాస్ కన్నా అవేర్నెస్ ఎక్కువగా ఉంది, బట్ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్. ఇన్ఫ్యాక్ట్ రూరల్ ఏరియాస్లో వాళ్ళకి అవేర్నెస్ కొంచెం కొంచెం తెలిసినా కూడా దే ఆర్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ దట్. అంటే మనం ఎంత ఎడ్యుకేటెడ్గా ఉన్నా కూడా అంటే కొంతమంది వల్ల దే ఆర్ వైలేటింగ్, అండ్ దానివల్ల వైరస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నార్మల్గా మనం వేరే కంట్రీస్గా తీసుకున్నా కూడా, ఇప్పుడు యూఎస్కి తీసుకున్నా కూడా స్టార్టింగ్లో వాళ్ళు అసలు లాక్డౌన్ అనేది అసలు ఇవ్వలేదు. సో దానివల్ల వాళ్ళ కేసెస్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం చూస్తూ ఉండే. సో అట్లనే ఇప్పుడు మనము రూల్స్ని వైలేట్ చేసినా కానీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రాపర్ గైడ్ లైన్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వకపోవడం వల్ల వీ విల్ బీ ఆల్సో ఇన్ ద సేమ్ సిచ్యువేషన్. లైక్ ఇటలీ కూడా వీ కెన్ ఆల్సో టేక్ లైక్ అట్లాంటి పొజిషన్లో కూడా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటున్నాయి. సో రిస్ట్రిక్షన్స్ పెంచాలి, పీపుల్ అవేర్నెస్ పెంచాలి, సో దట్ ఆన్లైన్ క్లాసెస్ కాకుండా ఆన్లైన్ క్యాంపెయినింగ్ అనేది రన్ చేస్తే కూడా మనకి వాళ్ళకి అవేర్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఐ థింక్ వీ కెన్ కంట్రోల్ సమ్ వాట్ అట్లా. రైట్. ఫైనల్గా మీరు ఇచ్చే సూచనలు, సలహాలు కరోనా వైరస్ నుంచి సేఫ్గా మరికొన్ని రోజుల పాటు ఉండాలి అంటే ఖచ్చితంగా పాటించాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండే ప్రయత్నం చేయండి. తప్పనిసరి పరిస్థితులలో బయటకు వస్తే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సాధ్యమైనంత ఎక్కువ వరకు మాస్కులు ఉపయోగించండి, శానిటైజేషన్ వాడండి. మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ పక్కన ఉన్న వాళ్ళని ఆరోగ్యంగా ఉండేలాగా జాగ్రత్తలు చెప్పండి. ప్రభుత్వాలు కూడా ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయి? 130 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశం లోపల ప్రభుత్వాలు చేయగలిగింది చాలా లిమిటెడ్ ఉంటుందండి. ఏదో అంతా నేను లేకపోతే ఏం లేదనుకున్న చాలా మంది ముఖ్యమంత్రులు కాలగర్భంలో కలిసిపోయినారు. అట్లా నేను ఉంటేనే ఈ దేశం నడుస్తుందని ఎవరైనా అనుకుంటే చాలామంది ప్రధానమంత్రులు కూడా కాలగర్భంలో కలిసిపోయినారు. ఎవరు ఉన్నా లేకున్నా ఈ దేశం నడుస్తూ ఉంటుంది, జనం ఉంటారు, జన వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. అందుకనే నేను జనానికి అప్పీల్ చేస్తా ఉన్నా, సాధ్యమైనంత వరకు ఇంట్లోంచి బయటికి రాకండి. తప్పనిసరి అయితే గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళు రండి, వ్యవసాయ పనులు చేయండి, సాధ్యమైన ఎక్కువని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి. ఇప్పటికైనా స్వచ్ఛ భారత్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించండి. ఈ దేశం మొత్తాన్ని స్వచ్ఛ భారత్ దేశంగా మార్చండి. స్వచ్ఛ భారత్ కింద వచ్చిన నిధులను మింగిన ఎమ్మెల్యేలను, ఎంపీలను, రాష్ట్రాలను, ముఖ్యమంత్రుల్ని నిలదీయండి. సమాచార హక్కు చట్టం వాడుకోండి. ఇప్పుడు వస్తున్న పైసలు ఏ పద్దు కింద కేంద్ర ప్రభుత్వం పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా డైవర్ట్ చేసి మీకు పంచుతున్నాయి అనేటి పప్పు బెల్లాల పంచాయతీలు కాకుండా ఈ కరోనా కోవిడ్ కంట్రోల్ అయిన తర్వాత, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తీసుకొని ప్రజల్ని కొంచెం చైతన్యవంతులు కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతోపాటు మీడియాను కూడా మళ్ళీ వదిలిపెట్టదలుచుకోలేదు నేను. భేషజాలకు పోకుండ్రి. ఎవరో ఒకరు చెప్తే మేము ఎందుకు చేస్తాం, మేము పెద్ద పెద్ద ఛానళ్ళకు ఓనర్లమని దయచేసి బాధపడకండి. ఒక సగటు కంట్రిబ్యూటర్గా, ఒక సగటు జర్నలిస్ట్ మిత్రునిగా నేను మీకు అప్పీల్ చేస్తా ఉన్నాను. జరుగుతున్న సంఘటనల్ని యాజ్ ఇట్ ఈజ్గా చూపెట్టండి. దానికి కులమో మతమో ఆపాదించమని నేను ఎక్కడ కూడా వేడుకుంటలేను, ఎక్కడ కూడా కోరుకుంటలేను. జరిగిన సంఘటన ఏదైనా మానవత్వానికి భిన్నంగా జరిగినటువంటి ఏ సంఘటనైనా దయించి ఖండించమని కోరుకుంటా ఉన్నాను. వీళ్ళ మీద జరిగితే ఖండించొద్దు, గుంటూరులో ముస్లిం మీద జరిగితే ఎందుకు ఖండించినావు చంద్రబాబు నాయుడు అని నేను ఎందుకు అడిగినా అంటే, ఇంకొక దగ్గర ఖండించలేదు కాబట్టి అది కూడా ఖండించొద్దు మీరు అని అడిగినాను. అంతేగాని ఎవరిని కొట్టినా, ఎక్కడ మానవత్వం లేని సంఘటనలు జరిగినా దాన్ని ప్రతి మనిషిగా ఖండించాలని కోరుకుంటూ, సెకండ్ ఫేజ్ ఆఫ్ క్వారంటైన్ని May 3 వరకు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కోరుకున్నటువంటి లాక్డౌన్ని అవసరం లేకపోతే బ్రేక్ చేయొద్దని సవినయంగా ఈ దేశ ప్రజలకి, తెలుగు ప్రేక్షకులందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ రఘునందనరావు గారు, చర్చలో పాల్గొన్నాం. థ్యాంక్ యూ అండి అద్దెపల్లి శ్రీధర్ గారు, థ్యాంక్ యూ త్రినాగర్ జోష్ణ గారు, థ్యాంక్ యూ షాహిత. ఇది ఈనాటి పొలిటికల్ కరోనా స్పెషల్ డిస్కషన్. ప్రజలందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వైద్యులు అటు ప్రభుత్వం ఇచ్చిన సూచనలు, సలహాలని తూచా తప్పకుండా పాటించి కరోనా మహమ్మారి బారిన పడకుండా అందరూ సేఫ్గా ఉండాలి, అందులో మనము కూడా ఉండాలి. దేశం కోసం, ధర్మం కోసం చూస్తూనే ఉండండి భారత్ టుడే.